हरिः ओम हरिः ओम हरिः ओम। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। गीता सुगीता कर्तव्या किमन्यैः शास्त्रविस्तरैः या स्वयं पद्मनाभस्य मुखपद्माद् विनिश्रिता। देवं नारायणं नत्वा सर्वदोषविवर्जितम् परिपूर्णं गुरुंश्चाङ्गीतार्थं वक्ष्यामि लेशतः। समस्तगुणसम्पूर्णं सर्वदोषविवर्जितम् नारायणं नमस्कृत्य गीता तात्पर्यमुच्यते। यत्पदं वेदसंवेद्यं कटाक्षेणापि वीक्षितुम् न क्षमन्ते विमतयः तमुपासे श्रियःपतिम्। अभ्रमं भङ्गरहितम् अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। भवति यदनुभावादेडमूकोऽपि वाग्मी जडमतिरपि जन्तुर्जायते प्राज्ञमौलिः। सकलवचनचेतो देवता भारती सा मम वचसि निधत्तां सन्निधिं मानसे च। नमोऽस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। मिथ्या सिद्धान्त दुर्ध्वान्त विध्वंसन विचक्षणः जयतीर्थाख्यतरणिर्भासतां नो हृदम्बरे। आनन्दतीर्थोपदिष्टो निधिर्नारायणाह्वयः प्रदर्शितो येन सम्यक् जयतीर्थं तमाश्रये। नौमि न्यायसुधाधिकृज्जय मुनीन् श्रीपादराट्सन्मणीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्दे हंसवरान् रघुत्तमगुरून् वैदग्ध्यवारां निधीन् श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरम् दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिघ्नकराब्जोत्थान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। बन्धुस्त्वं गुरुरिष्टदैवतमिति त्वत्पादपङ्केरुहम् प्राप्तं मां परिपालयेति सततं याचे निबद्धाञ्जलिः। चित्तं मद्गुणदोषचिन्तनविधौ नूनाङ्मनाङ्मा कृताः श्रीसत्यात्मगुरो त्वदङ्घ्रियुगलं हित्वा न मे सद्गतिः। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। आपादमौलिपर्यन्तं गुरूणाम् आकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। हरिः ओम श्री गुरुभ्यो नमः। हरि ओम श्री गुरुभ्यो नमः। భగవద్గీత శాస్త్రసారం. శాస్త్రాలలో చెప్పినటువంటి దాన్ని సంక్షేపంగా మనకు వివరించారు. తద్వారా మనిషికి కావలసిన పురుషార్థం మోక్షం దాన్ని ఇవ్వడానికి సమర్థమైనటువంటిది భగవద్గీత. భాగవతంలో
వేదవ్యాసుల వారు ఓ మాట చెప్తారు, ద్విపదే బంధమోక్షాయ మమేతి నమమేతి చ. మనిషికి బంధం, సంసార బంధం, మోక్షం, సంసారం నుంచి ముక్తి, ఇవి రెండు దేని ద్వారా వస్తాయి అంటే రెండు పదాల ద్వారా వస్తాయట. ద్విపదే బంధ మోక్షాయ. బంధం, సంసార బంధం దేని నుంచి వస్తుంది? మమేతి, మమ 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 మమ, నాది నాది నాది, నేను నాది నాది, నేను నేను నాది అనడం ద్వారా మనకు ఈ సంసారం అనేటువంటి బంధం దొరుకుతుందట, కలుగుతుందట. నమమేతి చ, ఇది ఏది నాది కాదు, నమమ, నాహం నమమ అని మనం తలుస్తే మనకు బంధం నుంచి ముక్తి లభిస్తుంది అని చెప్పి భాగవతకారులు మనకు చెబుతారు. ఆ సారాంశాన్ని గీత 2వ అధ్యాయంలో మనం వినబోతున్నాం కనుక యథోచితంగా ఆ గీతను వినడానికి ప్రయత్నం చేద్దాం. 2వ అధ్యాయం. సంజయుడు చెప్పడానికి ప్రారంభించాడు. కుతూహలంగా ఉన్నాడు ధృతరాష్ట్రుడు. తర్వాత ఏం జరిగింది దాన్ని చెప్పు. అర్జునుడు ఆయుధాన్ని త్యజించి శస్త్ర సన్యాసాన్ని చేసి ఉన్నాడని అన్నావు కదా, తర్వాత ఏం జరిగినది చెప్పు అని చెప్పి అడగ్గా అందుకు సంజయుడు చెబుతూ ఉన్నాడు. సంజయ ఉవాచ తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతమిదం వాక్యం ఉవాచ మధుసూదన. మధుసూదనుడు పరమాత్ముడికి చెబుతూ ఉన్నాడు. తం తథా కృపయావిష్టం అశ్రుపూర్ణాకులేక్షణం. కళ్ళు మొత్తం నీళ్లతో నిండి ఉన్నాయి అర్జునుని కళ్ళు. శస్త్ర సన్యాసాన్ని చేసి ఉన్నాడు. ఆయన్ని చూసి కరుణతో కృష్ణ పరమాత్ముడు చెబుతూ ఉన్నాడు, అర్జున, ఇది నీకు యోగ్యమైనటువంటిది కాదయ్యా. కుతస్త్వా కష్మలమిదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం. అర్జున, అనార్యజుష్టం, ఎవరైతే ఆర్యులు కారు, జ్ఞానులు కారు, ఒక విధంగా చెప్పాలి అంటే పల్లెటూళ్ళలో మోటువారు ఉంటారు కదా, వారికి అనార్యులు అని చెప్పి అంటారు. వారికి యోగ్యమైనటువంటి పనిని నువ్వు చేస్తున్నావు. యుద్ధానికి సిద్ధమై ఇరుపక్షపు వారి సైనికులు వచ్చి ఉండగా శస్త్ర సన్యాసాన్ని చేయడం, ఇది ఆర్యులు చేస్తారా? జ్ఞానులు చేస్తారా? బుద్ధివంతులు చేస్తారా? అనార్యజుష్టం అస్వర్గ్యం, ఇలా చేయడం ద్వారా నీకేమైనా ఫలమున్నదా? అర్జునుడు అంటున్నాడు, అస్వర్గ్యం, నీకు స్వర్గం లభించదు, సుఖం లభించదు అర్జున. అంతేకాదు అకీర్తికరం అర్జున, అన్నిటికంటే అపకీర్తి నీకు అధికంగా వస్తుందయ్యా. కనుక ఈ యుద్ధాన్ని ఆపకు, భయపడకు. క్లైబ్యం ఆస్మగమ పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. ఇన్ని సంవత్సరాల నుంచి నీకు నాకు సంబంధం ఉంది అర్జున. నీలో ఎంత శక్తి ఉన్నది అని చెప్పి నాకు తెలుసు. కనుక భయపడకు అని అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. క్లైబ్యం ఆస్మ గమపార్థ నైతత్వయుపపద్యతే, నీకు యోగ్యమైనటువంటిది కాదు ఇది. క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తోత్తిష్ట పరంతప. క్షుద్రమైనటువంటిది హృదయ దౌర్బల్యం. వీళ్ళు నా వాళ్ళు, నేను నా వాళ్ళు అనుకున్నప్పుడు మనకేమవుతుందంటే భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికి చెప్పాలి అంటే పెళ్లి కాకంటే ముందు బ్యాచులర్స్ ఎంత వేగంగా బైక్ నడుపుతూ ఉంటారు. పెళ్లి అవ్వగానే దాంట్లో స్పీడ్ సగం తగ్గిపోతుంది. పిల్లలు పుట్టగానే దాంట్లో స్పీడ్ ఇంకా సగం తగ్గిపోతుంది. ఎందుకంటే
నా వెనకల జవాబారి ఉంది, నా వాళ్ళు ఉన్నారు, వారి కోసం నేను బతకాలి. ఆ అభిమానం ఏం చేస్తుంది అంటే మనకు రిస్క్ తీసుకోవడానికి అడ్డుపడుతుంది. ఆ విధంగా కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, క్షుద్రం హృదయ దౌర్బల్యం. వీళ్ళందరూ నా వాళ్ళు అని చెప్పి నువ్వు ఆ దౌర్బల్యం చేత నీ హృదయాన్ని చిన్నది చేసుకున్నావు, మెత్తగా చేసుకున్నావు. దాన్ని వదిలేసి నిలబడు, గట్టిగా నిలబడు, త్యక్తోత్తిష్ట పరంతప అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్పగా అప్పుడు అర్జునుడు అంటున్నాడు, కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరిసూదన. వాళ్ళందరూ నాకు పూజ్యులు. ఎదురుగా శత్రుపక్ష సైన్యంలో ఉన్నటువంటి భీష్మాచార్యులు గాని ద్రోణాచార్యులు గాని వీళ్ళు నాకు పూజ్యులు. 2 చేతులు జోడించి నమస్కారం చేయడానికి అర్హులైనటువంటి వారు. వారి మీద ఈ చేతులతో బాణాల్ని ఎలా వేయాలి కృష్ణ? ఇషుభి ప్రతియోత్సామి పూజార్హ వరిసూదన. వారు పూజార్హులైనటువంటి వారు. నేను పూజింపబడడానికి అర్హత కలిగినటువంటి వారి మీద నేను బాణాల్ని వేయాలా కృష్ణ? దానికోసం ధైర్యాన్ని తెచ్చుకో అంటున్నావు, ఎలా సాధ్యం అని చెప్పి వారిని చంపడం ద్వారా నాకేం స్వర్గం లేదు అంటున్నావు కదా, సుఖం లేదంటున్నావు కదా, చంపడం ద్వారా ఏముంది చెప్పు అని చెప్పి అర్జునుడు తిరిగి ప్రశ్నిస్తున్నాడు. గురూన హత్వాహి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్షమపీహ లోకే హత్వార్థ కామాంస్తే గురూనిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్. కృష్ణ పరమాత్మ, వీరినందరినీ, నా గురువులందరినీ చంపి నేను భోగాన్ని భోగించాలా, రాజ్యాన్ని పరిపాలించాలా చెప్పు కృష్ణ? హత్వార్థ కామాన్స్తు గురూనిహైవ. అర్థకామం కోసం నాకు రాజ్యం కావాలి, ధనం కావాలి అనే ఒకే ఒక కామనకై ఈ గురువులందరినీ చంపి నేను రేపటి నుంచి ఎటువంటి భోజనం చెయ్యాలి? రక్తసిక్తమైనటువంటి అన్నాన్ని తినాలి. వీరి రక్తం ఏముంది? బాణాలు వదలడం ద్వారా బాణాలు వారి దేహాన్ని భేదించి లోపలికి వెళ్ళినప్పుడు ఏమి రక్తం వస్తుంది కదా, ఆ రక్తం కలిపినటువంటి అన్నాన్ని తినాలి. ఇది నాకు సుఖమా చెప్పు అర్జున, కృష్ణ? కనుక నాకు ఇటువంటి భోగం అవసరం లేదు. నచైతద్విద్వః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివానో జయేమ యానేవ హత్వా న జిజీవిషామః తేవ స్థితా ప్రముఖే ధార్తరాష్ట్రాః. యుద్ధం చే కలిగేటువంటి అధిక ప్రయోజనం ఏముంది చెప్పు? ఆ యుద్ధం చేసేటప్పుడు ఇరు పక్షాల వారి అవకాశం, ఛాన్స్ ఏముంది? ఇది 50-50. యుద్ధం చేసేటప్పుడు మేమైనా గెలవచ్చు, మా శత్రువులైనా గెలవచ్చు. మేము గెలిస్తే శత్రువులు ఓడిపోతారు, శత్రువులు గెలిస్తే మేమే ఓడిపోతాం. కనుక గెలుపు నిశ్చితం అనేటువంటి అవకాశం లేదు యుద్ధ సమయంలో. నచైతద్విద్వః కతరన్నో గరీయః యద్వా జయేమ యదివానో జయేమ. మేము గెలుస్తామో లేకపోతే ఓడిపోతామో తెలియదు. యానేవ హత్వా న జిజీవిషామః. పరమాత్మ, నాకు ఈ ఆస్తి కావాలి, ఈ రాజ్యం కావాలి అని అడిగింది దేనికోసం అంటే నా పితృవులు పితామహులు వీరందరూ సుఖంగా నాతో ఉండాలి అని చెప్పి ఉద్దేశం, వారితో నేను భోగం చెయ్యాలి అని చెప్పినటువంటి ఉద్దేశం. అటువంటిది ఇప్పుడు ప్రసక్తమైనది ఏం పరిస్థితి అంటే వారిని చంపి నేను భోగం చెయ్యాలి, నేనొక్కడే ఏకాకినై భోగం చెయ్యాలి. ఇది నాకు అవసరం లేదయ్యా కృష్ణ. కార్పణ్య దోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢచేతాః యచ్ఛ్రేయస్యాన్నిశ్చితం బ్రూహి తన్మే
శిష్యస్తేహం షాదిమాం త్వాం ప్రపన్నం. కృష్ణ పరమాత్మ ఒకే ఒక సహాయం చెయ్యయ్యా నాకు. కార్పణ్య దోషోపహత స్వభావ, నా స్వభావం ఒక దోషము చేత మూయబడి ఉన్నది. ఏదది? కార్పణ్యం, కరుణ అనేటువంటి దోషం చేత. వీరందరూ నావారు, వీరిని ఏ విధంగా చంపాలి అనేటువంటి ఆ కరుణ నా కళ్ళను మూసేసింది, నా బుద్ధిని మూసివేసింది. కనుక నాకు బుద్ధిలో ఏమీ తోచడం లేదు. కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢ చేతా. నా చేతస్సు, మనస్సు ఏముంది? ఆ కార్పణ్య దోషం చేత మూఢమయ్యి ఉన్నటువంటిది నా బుద్ధి. అది ఓపెన్ అవ్వట్లేదు. ఏం చెయ్యాలనేటువంటి విచారాన్ని నాకు కలిగించట్లేదు. కనుక దయచేసి ఒకే ఒక సహాయం చెయ్యి. యచ్చయస్యా నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధిమాం త్వాం ప్రపన్నం. నేను నీ శిష్యుణ్ణి కదయ్యా, నీ పాదాల మీద పడతాను. శిష్యుల్ని రక్షించేటువంటి ఒక జవాబారి గురువులకు ఉన్నది. కనుక నేను ఏం చేయడం ద్వారా నాకు శ్రేయస్సు కలుగుతుందో ఆ మార్గాన్ని నువ్వు చూపించాలి అని అర్జునుడు చెబుతూ ఉన్నాడు. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణమింద్రియాణం అవాప్య భూమావసపత్నమృద్ధం రాజ్యం సురాణామపి చాధిపత్యం. అర్జునుడు అపరోక్ష జ్ఞాని, అంత గొప్పవాడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఈ ప్రసంగం గూర్చి మహాభారత తాత్పర్య నిర్ణయంలో శ్రీమదాచార్యులు చెబుతారు. కృష్ణ పరమాత్ముడు అర్జునుడినే ఎందుకు ఎంచుకున్నాడు గీతోపదేశం చేయడానికి? భీముడంటే చాలా ఇష్టం కదా, భీమునికే చెప్పొచ్చు కదా అని ప్రశ్నిస్తే, లేదు, అర్జునుని మీద ప్రేమ ఎక్కువ, అందుకు అర్జునునికి కీర్తి ఇవ్వడానికి అని మనమందరం అనుకుంటూ ఉంటాం, సాధారణమైనటువంటి మానవులం. శ్రీమదాచార్యులు అంటారు, భీమసేన దేవునికి, భీమునికి, వాయుదేవునికి ఇటువంటి ప్రశ్నలు రావే రావు. అతనికి అజ్ఞానం లేదు. ఆ అజ్ఞానం ఇంద్రునికి ఉన్నది అని చూపించడానికి కృష్ణ పరమాత్ముడు ఇంద్రుని చేత ప్రేరేపింపబడి, ఇంద్రుని చేత ఈ విధంగా చేయించి తాను గీతను ఉపదేశం చేశాడు అని చెబుతారు. ఎటువంటి మహానుభావుడు ఇంద్రుడు అంటే? దేవేంద్రుడు, దేవతల రాజు, అపరోక్ష జ్ఞాని. అటువంటి వానికి ఇన్ని సమస్యలు వస్తూ ఉన్నాయి. నహి ప్రపశ్యామి మమాపనుద్యాత్ యచ్చోకముచ్చోషణం ఇంద్రియాణం. కృష్ణ పరమాత్మ ఈ విచారాలన్నీ ఇప్పుడేం జరుగుతున్నాయి కదా, ఈ విచారాలన్నీ నా బుద్ధిలో, మనసులో తిరుగుతూ నా ఇంద్రియాల్ని దహించి వేస్తున్నాయి. నా ఇంద్రియాలు ఎండిపోతున్నాయి. కానీ నా సామర్థ్యం నాకు తెలుసు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అర్జునుడు అంటూ ఉన్నాడు, నేను తలచుకుంటే, నేను సంకల్పం చేస్తే చాలు, నాకు రాజ్యంలో ఎదురు లేకుండా నేను రాజ్యాన్ని పరిపాలించగలను. ఏ రాజు వచ్చి నన్ను ప్రశ్నించలేడు. అంతటి సామర్థ్యం నాకుంది. ఒకవేళ దేహాన్ని త్యజించి నేను పైనికి వెళ్ళానో అక్కడ నాకు స్వర్గాధిపత్యం లభిస్తుంది. అటువంటి సామర్థ్యం ఉన్నటువంటి నాకు ఈ క్షణంలో హృదయ దౌర్బల్యం ఉన్నది. కనుక విచారం చేసేటువంటి, సారాసార విచారం చేసేటువంటి లౌక్యం ఇప్పుడు లేదు. కనుక నా ఇంద్రియాలనంతా దహించి వేస్తుంది. దయచేసి ఈ యొక్క పరిస్థితిని నాకు లేకుండా చెయ్యి, ఏదైనా ఉపాయాన్ని చెప్పు అని చెప్పి కృష్ణ పరమాత్ముడిని ప్రార్థిస్తూ ఉండగా ఇక్కడ ఇదే మాటను సంజయుడు ధృతరాష్ట్రునికి చెబుతూ ఉన్నాడు. సంజయ ఉవాచ ఏవముక్త్వా హృషీకేశం గుడాకేశ పరంతప
నయోత్స్య ఇతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః. ఈ విధంగా అర్జునునికి భయమున్నది అని కాదు, ఇక్కడ విశేషణం తెలుపుతుంది మనకు. పరంతప శత్రువులందరూ అర్జునుని పేరు తలచుకుంటేనే చాలంట కంపించిపోయేవారట. అటువంటి సామర్థ్యం కలిగినటువంటి అర్జునుడు నిశ్చేష్టుడై మాటలు లేకుండా శస్త్ర సన్యాసాన్ని చేసి కూర్చుని ఉండగా, అప్పుడు నవ్వుతూ కృష్ణ పరమాత్ముడు ఈ మాటను చెబుతూ ఉన్నాడు. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూశ్చ నానుశోచంతి పండితాః. అర్జున, నువ్వు పండితునివి కావు. మొట్టమొదట ప్రతిజ్ఞ చేస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్ముడు. పండితులు ఎలా ఉంటారు? అశోచ్యాన్ అన్వశోచ్యస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. ఎవరిని చూచి బాధపడకూడదో అటువంటి వారిని చూచి బాధపడుతూ ఉన్నా. ఏంటండి, ఎదురుగా భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, వీరందరూ నా బంధువులు కాదా? వీరు చనిపోతారని తెలిస్తే నాకు బాధ కలగదా అంటే, బాధపడకూడదు అంటున్నాడు కృష్ణ పరమాత్ముడు. అశోచ్యాన్, వీళ్ళందరూ కూడా నీ శోకానికి అర్హులు కారు. వీరిని చూసి నువ్వు శోకించ తగదు. ఎందుకు అంటే, ఆచార్యులు చెబుతారు, క్షత్రియుని ప్రధాన ధర్మం ఏంటి అంటే విష్ణుద్విట తదనుబంధి నిగ్రహ క్షత్రియస్య ప్రధాన ధర్మ. విష్ణుద్విట, విష్ణువుని ఎవరైతే ద్వేషిస్తారో, ఆ ద్వేషించే వారి పక్షంలో ఎవరైతే ఉంటారో వారిని నిగ్రహించడం, చంపడం, ఇది క్షత్రియుని ప్రధాన ధర్మం అని చెబుతారు. ఈ దుర్యోధనాదులందరూ కూడా విష్ణు ద్వేషులు అవునో కాదో? వారి పక్షంలో ఉన్నటువంటి భీష్మాచార్యులు, ద్రోణాచార్యులు, వీళ్ళందరూ ధార్మికులని చెప్పానాలా? కనుక వారిని నిగ్రహించడం నీ పరమ ధర్మం. కనుక వారు అశోచ్యులు, వారిని చూసి దుఃఖపడరాదు, దుఃఖపడడం తగదు. అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే. నువ్వంతా ఇప్పటిదాకా చెప్పావు కదా, నా గురువులు, నా బంధువులు, వీరి మీద నేను, వీళ్ళందరూ పూజార్హులు, వీరి మీద నేను బాణాలని ఎలా వెయ్యాలి, ఇదంతా నువ్వు ప్రజ్ఞావాద అంటే నీ బుద్ధితో విచారం చేసినటువంటి వాదం తప్పిస్తే ఇది శాస్త్ర విహితమైనటువంటిది కాదు. కొన్ని చూడ్డానికి లాజిక్ కరెక్ట్ అనిపిస్తుంది, కాదు, శాస్త్రం వేరే ఉంటుంది. ప్రాణి హింస చెయ్యరాదు అనేది సామాన్య ధర్మం, కానీ యాగాలలో ప్రాణి హింస చెయ్యాలి అనేటువంటిది వేద ధర్మం. అశ్వమేధ యాగంలో అశ్వాన్ని మనం బలిగా ఇవ్వాలి. ఈ విధంగా చూడ్డానికి లౌకికంగా చూస్తే బలి ఇవ్వడం దోషం కదండి, ప్రాణి హింస తప్పు కదా. ఇది మన ప్రజ్ఞావాదం. కానీ శాస్త్రం ఏం చెప్తుంది? బలిని ఇవ్వాలి, తద్వారా ఆ పశుకి స్వర్గం కలుగుతుందట. శ్రీమన్ న్యాయసుధాలో శ్రీమదాచార్య టీకారాయలు వారు ఇదే మాట అంటారు. ఆ పశువుల సంతకు వెళ్ళినప్పుడు ఆ పశువులు ఈ పురోహితుణ్ణి గాని యజమానిని గాని చూసి ప్రార్థిస్తాయట, నన్ను తీసుకెళ్ళండి, నన్ను తీసుకెళ్ళండి, నన్ను బలి ఇవ్వండి, తద్వారా నాకు స్వర్గం కలుగుతుంది. కనుక ఈ ప్రజ్ఞావాదాలని వదిలేసేయ. అన్నిటికీ కొందరు అడుగుతుంటారు, నాకు సైంటిఫిక్ గా మీరు ప్రూవ్ చేయండి, సైంటిఫిక్ గా ప్రూవ్ చేయండి. అన్నింటినీ సైంటిఫిక్ గా ప్రూవ్ చేయలేం. అవన్నీ ప్రజ్ఞావాదాలు. అవన్నీ బుద్ధిమత్తతో ప్రశ్నిస్తే అవన్నీ ప్రజ్ఞావాదాలు, ఉపయోగం లేదు. కనుక కృష్ణ పరమాత్ముడు అంటున్నాడు, ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన్ అగతాసూంశ్చ నానుశోచంతి పండితాః. ఎవరైతే చనిపోయి ఉన్నారో, ఎవరైతే చనిపోబోతున్నారో వారిద్దరిని చూసి జ్ఞాని అయినటువంటి వాడు ఒకే విధంగా రియాక్ట్ అవుతాడు. నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం.
అర్జున ఎందుకు చింతిస్తున్నావయ్యా? నువ్వు గాని నేను గాని నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాహ. వీరందరూ కూడా ఇప్పుడు లేరు, వెనకటికి ఉండలేదు, ముందు ఉండరు అనే ప్రసక్తే లేదు. వెనకటికి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ముందు కూడా ఉంటారు వారు. దానికి స్కంద పురాణం యొక్క వచనాన్ని శ్రీమదాచార్యులు ఉదాహరిస్తూ చెబుతారు. స్వదేహ యోగ విగమౌ నామ జన్మమృతీపురా ఇష్యేతే హేవ జీవస్య ముక్తేర్నతు హరే క్వచిత్ ఇది స్కాందే. అందరూ కూడా మరణం జననం ఇది చాలా పెద్దది. జననం గురించి ఎవరు చాలా ఆలోచించరు, జన్మ గురించి, పుట్టుక గురించి. కానీ మరణం గురించి మాత్రం చాలా ఆలోచిస్తాం మనం, చాలా ఆలోచిస్తాం. సింపుల్ గా స్కంద పురాణం కృష్ణ పరమాత్ముడు చెబుతాడు, జననం అంటే ఏంటి, మరణం అంటే ఏంటి. శాస్త్రం అంటుంది, ముందు వస్తుంది ఈ విచారం. జననం అంటే దేహ సంయోగం, మరణం అంటే దేహ వియోగం. ఇందులో పెద్ద భయపడవలసిన భారమైనటువంటి విషయం ఏమీ లేదు అని చెప్పి చెబుతుంది. స్వదేహ యోగ విగమవు నామ జన్మ మృతీపురా. దేహం యొక్క సంయోగం, దేహ వియోగం, వీటినే జన్మ మరియు మృతి అని చెప్పి పిలుస్తారు. ఇది భగవంతునికి లేనే లేదు. కనుక భగవంతుడు అంటున్నాడు, అందరం కూడా, ఎవరికి కూడా, ఏ జీవికి కూడా పుట్టుక లేదు, మరణం లేదు, మరియు ఇప్పుడు ఎలా ఉన్నామో అదే విధంగా భూతకాలంలో ఉంటాం, భవిష్యత్ కాలంలోని కూడా ఉంటాం. ఇది జీవి గురించి చెబుతున్నారు. కన్ఫ్యూజ్ అవ్వవలసిన అవసరం లేదు. మనకందరికి ఇప్పుడే విన్నాం కదా, దేహ సంయోగం, జననం, దేహ వియోగం, మరణం అని చెప్పి. ఆ దేహ సంయోగమే పుట్టుక, దేహ వియోగమే మరణం. తప్పిస్తే జీవి పుట్టాడు, జీవం పుట్టింది లేదు, జీవం నశించింది లేదు, ఎప్పటికీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఊరికి ఒక ఉదాహరణకి, అన్ని జీవరాశులు కలిస్తే 84 లక్షల రకాల జీవరాశులు, ఒక్కొక్క రకంలో అనంతమైనటువంటి జీవరాశులు కలిస్తే, ఊరికే హైపోథెటిక్ గా నేను చెబుతూ ఉన్నా, 1000 జీవరాశులు అని చెప్పి అనుకోండి. అనంతం అంటే మనకు లెక్క తెలియదు, గుర్తించడం కూడా కష్టం. కనుక 1000 జీవరాశులు అని చెప్పి ఒక పరిమాణాన్ని, ఒక పరిధిని నిర్మించుకుంటే, అందులో ఓ 10 ఆవులు, ఓ 10 కుక్కలు, ఓ 10 గొర్రెలు, ఓ 10 మనుషులు అని చెప్పి ఈ విధంగా విభాగం చేసుకుంటూ వెళ్తే 1000 మంది అవుతారని చెప్పి అనుకోండి. ఈ అన్ని జీవరాశులు 1000 ఉన్నప్పుడు ఒక కుక్క చనిపోయింది అంటే ఏంటి? ఆ 1000 జీవాలలో ఒక జీవికి దేహ వియోగం కలిగింది. అది తన కర్మఫలాలను అనుభవించి ఏం చేస్తుంది? ఆ కుక్క మళ్ళా ఓ గొర్రెగా మారింది, గొర్రెగా పుట్టింది అనుకోండి తన కర్మ చేత. ఇక్కడ గొర్రెలు 10 ఉన్నవేమో 11 అయ్యాయి, కుక్క 1 పోయి 9 అయ్యింది. తప్పిస్తే గొర్రె జీవి 1 పుట్టింది, కుక్క జీవి చనిపోయింది కాదు. అదే విధంగా ఒక కోతి చనిపోయింది, ఒక చీమ పుట్టింది అంటే ఆ కోతి దేహాన్ని వదిలి ఆ జీవికి చీమ దేహం వచ్చింది అని అర్థమే. తప్పిస్తే చీమ జీవి 1 పుట్టింది, కోతి జీవి చనిపోయింది కాదు. సో జీవికి మరణం లేదు. ఏ విధంగా మనం ఇంట్లో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి దుస్తులను ధరిస్తాం, బయటికి వెళ్ళేటప్పుడు ఇంకో రకమైనటువంటి దుస్తులను ధరిస్తాం. అలాంటప్పుడు నేను కాదా? ఇంట్లో ఉన్నటువంటి ఆచార్యులు వేరు, బయటికి వెళ్ళే ఆచార్యులు వేరు కాదు. ఆచార్యులు వేరు కాదు, ఆచార్యులు వారే, వారు వేసుకున్నటువంటి వస్త్రాలు వేరు. అదే విధంగా జీవి ఒక్కడే, వాణి దేహాలు వేరు. తప్పిస్తే జీవికి మరణం లేదు అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెబుతూ, దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతి. కృష్ణ పరమాత్మ ఇంత చెప్పావు, కన్విన్సింగ్ గా ఉంది నాకు, నేను ఒప్పుతాను ఈ విషయాన్ని. కానీ
ఈ దేహం పోతుంది కదా, జీవి నిత్యం, జీవుడు నిత్యం, కానీ ఈ దేహం పోతుంది కదా, అందుకు దుఃఖం అంటావా? దానికి కూడా దుఃఖపడవలసిన అవసరం లేదు. ఈ దేహం పుట్టినప్పుడు ఎంత ఉన్నది? 2 జానలు, 2 బెత్తెడు, 1.5 ఫీట్ పుట్టినప్పుడు ఉన్నది దేహం. 7-8 సంవత్సరాలు అయితే ఏమయ్యింది? అది 2.5, 3 ఫీట్లు అయింది. తర్వాత 16, 17, 18 సంవత్సరాలప్పుడు అది 5.5, 6 అడుగుల ఎత్తు అయ్యింది. వృద్ధాప్యంలో కొంచెం కృంగింది, మళ్ళా 5.5, 5 అడుగుల అయ్యింది. ఈ విధంగా దేహం పుట్టినప్పుడు ఒకటి, కౌమారంలో ఒకటి, యవ్వనంలో ఒకటి, వృద్ధాప్యంలో ఒకటి ఉంది. అక్కడంతా దేహాలు వేరయ్యాయా లేదా? 2.5 అడుగులు, 3.5 అడుగులు, 5 అడుగులు, 6 అడుగులు, 5.5 అడుగులు, 5 అడుగులు, ఈ విధంగా దేహాల్లో వ్యత్యాసం అవుతూ వచ్చింది. అప్పుడు ఏడ్చావా? అయ్యో దేహం పోయింది కదా, వేరే దేహం వచ్చింది కదా, 2.5, 3 అడుగులు పోయి దేహం పోయి 5 అడుగుల దేహం వచ్చింది అని చెప్పి ఏడ్చావా? దేహనాశం గురించి కూడా బాధపడవలసిన అవసరం లేదు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతర ప్రాప్తి ధీరస్తత్ర నముహ్యతే. బుద్ధివంతుడైనటువంటి వాడు, ప్రాక్టికాలిటీ ఉన్నటువంటి వాడు ఎవ్వరూ కూడా దేహం పోయింది కదా అని చెప్పి బాధపడడు. ఈ దేహం నిర్మింపబడ్డదే దేని చేత? మనము తిన్న ఆహారం చేత. ఆహారం ఎటువంటిది? ఉదయం చేసిన వంట సాయంత్రానికి పాడైపోతుంది, సాయంత్రం చేసేటువంటి వంట మరుసటి ఉదయం పాచిపోతుంది. అటువంటి పాచిపోయే ఆహారాన్ని తిని నిర్మింపబడ్డటువంటి ఈ దేహానికి నిత్యత్వం ఎక్కడి నుంచి రావాలండి? కనుక ఈ దేహం అనిత్యం. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః తాంతితిక్షస్వ భారత. మరి అయితే సుఖ దుఃఖాలు ఎందుకు కలుగుతాయి అంటే అభిమానం చేత అని చెప్పి కృష్ణ పరమాత్ముడు చెప్తూ ఉన్నారు. మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః. శీతం అంటే చలి, చలి చేత మనకేమవుతుంది? దుఃఖం కలుగుతుంది. ఉష్ణం, వేడి, దాని చేత మనకేమవుతుంది అంటే కొంచెం సంతోషం అవుతుంది. ఈ శీతోష్ణాలు పాప పుణ్యాలకు సూచకాలు, తద్వారా సుఖ దుఃఖాలు మనకు కలుగుతాయి. కనుక మాత్రా స్పర్శాస్తు కౌంతేయ, ఇవన్నీ అభిమానం చేత మనకు సుఖ దుఃఖాలు కలుగుతూ ఉన్నాయి. చైనాలో గాని లేకపోతే పక్క ఊర్లో గాని న్యూస్ చదువుతూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం. వార్తలు చూస్తూ ఉన్నప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది, 5 మంది చనిపోయారు. 5 మంది చనిపోయారు కదా అని చెప్పి ఆ వార్తను వినగానే ఏడుస్తూ ఎవరు కూర్చోరు. పక్క ఊర్లో మనకు తెలియని వాళ్ళు చచ్చిపోయినారు కదా అని చెప్పి వాడు ఏం చేస్తాడు? వదిలేస్తాడు. అదే ఆ దుర్ఘటనలో తన వారు చనిపోయారు అని తెలిస్తే బాధపడతాడు. ఎందుకు? తన వారు అనేటువంటి అభిమానం తప్పిస్తే అక్కడ ఏమీ వ్యత్యాసం కాలేదు. తనవారు అనేటువంటి అభిమానం మాత్రమే అక్కడ అధికంగా ఉంది. విచారం చేయండి ప్రాక్టికల్ గా. మా వారికి కొమ్ములు ఉన్నాయండి, నాకు తెలియని వారికి కొమ్ములు లేవు కాదు. వారికి ఏ విధంగా 2 కళ్ళు, 2 చెవులు, ఒక నోరు, 2 కాళ్ళు, 2 చేతులు ఉన్నాయో అదే విధంగా అన్ని అదే విధంగా ఉన్నటువంటి వారు నా వారు, వాళ్ళు కూడా, పరవారు కూడా. కానీ పరవారు పోతే దుఃఖించను, నావారు పోతే దుఃఖిస్తాను. కారణం అభిమానం మాత్రం. కనుక భగవంతుడు అంటున్నాడు, మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాః ఆగమా పాయినో నిత్యాః తాంతితిక్షస్వ భారత. ఈ విషయాల మీద అభిమానం చేత విషయ సంసర్గం, విషయాలను పొందాలి, నావారు అని చెప్పి అభిమానం చేత విషయ సంసర్గం, ఇవన్నీ ఏమి సుఖాన్ని గాని దుఃఖాన్ని గాని ఏమిస్తున్నాయి? ఇవన్నీ అనిత్యమైనటువంటివి. ఆగమాపాయి, ఇలా వస్తాయి, అలా వెళ్ళిపోతాయి.
ఎవరి అభిమానం శాశ్వతం చెప్పండి? ఎవరి అభిమానం శాశ్వతం? నా తల్లిదండ్రుల మీద నాకు ప్రేమ ఎక్కువ అలా అని చెప్పి వాళ్ళు చనిపోయారని తెలిస్తే నేనేమైనా వారితో పాటు వెళ్తానా? వెళ్ళగలనా? ఎక్కడి దాకా వెళ్ళగలను? శ్మశానం దాకా మాత్రమే. తర్వాత వాళ్ళు ముందుకు వెళ్తారు, నేను తిరిగి ఇంటికి వస్తాను. ఎందుకంటే ఈ అభిమానం కూడా అనిత్యమే. ఆగమా పాయినో నిత్యాహ తాంతితిక్షస్వ భారత. వీటిని తెలుసుకొని అర్జున, నీవు విషయ సంబంధాలు ఇవి అవ్వకుండా ఉండేట్టు చూడు. ఎప్పుడైతే విషయ సంబంధం కలుగుతుందో అప్పుడు అభిమానం పెరుగుతుంది అని చెప్పి, యం హిన వ్యతయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కనుక అర్జున, వైషయిక సుఖములేమున్నాయి కదా, ఇవి అనిత్యమైనటువంటివి. మోక్ష సుఖం మాత్రమే నేను ఈ శ్లోకానికి సంబంధమైనటువంటిది కాదు, కానీ దీనికి ఆపోజిట్ గా ఉండడం వల్ల చెబుతూ ఉన్నాను. మోక్ష సుఖం ఇది శాశ్వతమైనటువంటిది. వైషయిక సుఖమేముంది? ఏదో మామిడి పండు అరటి పండు తినాలనిపించింది, తిన్న తర్వాత అది ఎంతసేపు దాని సుఖం ఉంటుంది అంటే జీర్ణమయ్యేదాకా సుఖం ఉంటుంది. జీర్ణమయ్యిందో మళ్ళా బాధ కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది. కానీ మోక్షంలో అలా కాదు. కనుక కృష్ణ పరమాత్ముడు అంటాడు, సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. కనుక ఎవరైతే సుఖ దుఃఖాలను సమానంగా చూస్తాడో అటువంటి వాడు బుద్ధివంతుడు. వానికి అమృతత్వం, మోక్షం అనేటువంటిది పొందగలడు అటువంటి వాడు. కనుక అనిత్యమైనటువంటి ఈ విషయ సుఖాలని, ఈ బంధువులపైనటువంటి బంధు ప్రీతిని వదిలేసేయి అని చెబుతూ, నాసతో విద్యతే భావః నా భావో విద్యతే సతః ఉభయోరపి దృష్టోంతః త్వనయోస్తత్వదర్శిభిః. అర్జున, పాపకర్మలకు సుఖము లేదు, సత్కర్మలకు దుఃఖము లేదు. ఇవి రెండు ఇన్విజిబుల్ కదండి, కనిపించినటువంటి పదార్థాలు ఇవి. నేను పాపం చేశాను, ఎవరికైనా తెలుస్తుందో చెప్పండి? ఎవరినైనా కొట్టడము తొక్కడం చేస్తే, అలా చేస్తే కాకుండా మనసులో నేనేమైనా అనుకున్నా, లేకపోతే ఏకాంతంలో కొట్టడాలు చేశాను, ఎవరు చూడలేదు కదా అని చెప్పి నాకేమైనా సుఖం కలుగుతుందా? సత్కర్మలను ఏకాంతంలో చేశాను, దేవుడి గదిలో కూర్చొని జపాలు చేశాను, తపాలు చేశాను, ఎవరు చూడలేదు కనుక భగవంతుడు నాకేమైనా శిక్షను విధిస్తాడా, దుఃఖాన్ని వేస్తాడా? లేదు, ఎప్పటికీ కాదు. మనమందరం ధర్మం చేసేటప్పుడు ఇంకొకరు చూడాలనే తపనతో చేస్తూ ఉంటాం. ఇది అజ్ఞానుల యొక్క లక్షణం. ఇది కృష్ణ పరమాత్ముడు అంటాడు, ఎక్కడైనా చేయండి, సత్కర్మకు ఎప్పటికీ దుఃఖం లేదు, దుష్కర్మలకు ఎప్పటికీ సుఖం లేదు. నాసతో విద్యతే భావః నా భావః విద్యతే సతః. రెండూ కూడా చూసినటువంటి అపరోక్ష జ్ఞానులు ఉన్నారు. మనం ఒక దృష్టాంతం, ఒక ఎగ్జాంపుల్ కావాలంటే, మాండవ్య ఋషుల యొక్క చరిత్ర తెలుసు కదా మీకు. ఆయన కంఠంలో ఒక శూలం దిగి ఉంటుంది. దానికి కారణం ఏంటి అని చెప్పి అడగ్గా, యమధర్ముడు ఆ సీన్ ని రివర్స్ చేసి చూపిస్తాట. ఈయన 5 సంవత్సరాల పిల్లవాడు ఉన్నప్పుడు ఒక చీమకు కంఠంలో కట్టెను దించి ఉంటాడు. ఆడుతూ ఆడుతూ ఒక చీమ కంఠంలో కట్టెను దించినందుకు ఆయన కంఠంలో ఒక శూలం దిగింది అని చెప్పి మనం కథను వింటాం. ఎందుకంటే ఆ యమధర్ముడు ఆయన ఆ అబ్బాయి, ఆ పిల్లవాడు చేసినటువంటి సీన్ ని చూయించాడట. ఎందుకు చెబుతున్నా అంటే, కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, దాన్ని తత్వదర్శులు ఎవరైతే జ్ఞానులు ఉన్నారో వారు కంటి చూపు చేత ప్రత్యక్షంగా కన్నవారు, చూసినటువంటి వారు. ఈ పాప పుణ్యాలు ఎవరికి కనిపించవు కదండి, అందుకు మీరు ఏదో చెబుతూ ఉంటారు, మేము వింటూ ఉంటాం కాదు. కొందరికి ఆ ధర్మ జ్ఞానాలు, పాపపుణ్య జ్ఞానాలు, సుఖదుఖ జ్ఞానాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. వీరు ఎటువంటి తప్పు చేసినందుకు వీరికి ఇటువంటి శిక్ష వచ్చింది అనేటువంటిది కనిపిస్తుంది వారికి. కార్యకారణ భావం అని అంటారు. కనుక కృష్ణ పరమాత్ముడు అంటూ ఉన్నాడు, అవినాశి తద్విద్ది ఏన సర్వమిదం తతం
వినాశమవ్యయస్యాస్య న కశ్చిత్ కర్తుమర్హతి. కొన్నింటికి నిత్యత్వం ఉన్నదయ్యా. ఏవేవి అంటే అవ్యాకృత ఆకాశం. మనం చూసేటువంటి ఈ ఆకాశం ఏముంది, భూతాకాశం, దీనికంటే కొన్ని వందల రెట్లు వేల రెట్లు పెద్దదైనటువంటి అవ్యాకృత ఆకాశం. దీనికేనే అంతం లేదు ఈ భూతాకాశానికి. అటువంటిది అవ్యాకృత ఆకాశం. ఆ అవ్యాకృత ఆకాశం మరియు 50 వర్ణాలు, అ ఇత్యాది 50 అక్షరాలు, ఇవన్నీ కూడా నిత్యమైనటువంటివి. వీటికి ఎన్నటికీ వృద్ధి లేదు, హ్రాసం లేదు. అన్నప్పుడు వీటిని ఎవరు కూడా నాశనం చెయ్యలేరు. కనుక అదే విధంగా ఈ దేహం కూడా నాశనం అయ్యేటువంటిది. ఆ దేహంలో ఉన్నటువంటి జీవికి మాత్రం నాశనం లేదు. అంతవంత ఇమే దేహ నిత్యస్యోక్త శరీరిణ అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఈ దేహాలన్నీ అనిత్యమైనటువంటివి, జీవం మాత్రం నిత్యం. ఈ జీవాలలో నిత్యత్వం ఎందుకు వచ్చింది అంటే చాలా అద్భుతంగా చెబుతున్నారండి. ఎందుకు అంటే జీవాన్ని ప్రతిబింబం అని అన్నారు, దేవుణ్ణి బింబమని అన్నారు. నేను ఒక అద్దం ముందర నిలబడితే నా ప్రతిబింబం అద్దంలో కనిపించింది. రైట్? నేను అద్దం ముందర నిలబడ్డప్పుడు నా ప్రతిబింబం అద్దంలో కనిపించింది. నేను మొహానికి పౌడర్ వేసుకుంటే ప్రతిబింబంలో ఏమవుతుంది, మొహానికి పౌడర్ వస్తుంది. అలా కాక అద్దం మీద ఉన్నటువంటి మొహానికి పౌడర్ వేస్తే అద్దానికి పౌడర్ వేసినట్టు అవుతుంది తప్పించి ప్రతిబింబానికి పౌడర్ వేసినట్టు కాదు. అంటే బింబములో ఉన్నటువంటి గుణాలు ప్రతిబింబంలో రిఫ్లెక్ట్ అవుతాయి. దానికి ఒక ఉపాధి కావాలి. ఉపాధి అంటే కారణం కావాలి. ప్రతిబింబం ప్రతిఫలించడానికి అద్దం అనేటువంటి ఒక కారణం కావాలి. అదే విధంగా జీవుడు ప్రతిబింబం, భగవంతుడు బింబం. బింబుడైనటువంటి ఆ భగవంతుని గుణాలు ప్రతిబింబమైనటువంటి జీవిలో రిఫ్లెక్ట్ అవుతాయి. అవునా? అదే విధంగా ఆ భగవంతుని గుణాలేమి? భగవంతునికి ఎప్పటికీ మరణం లేదు, భగవంతునికి ఎప్పటికీ పుట్టుక లేదు. అదే విధంగా జీవికి పుట్టుక లేదు, మరణం లేదు. అంటే ఎక్స్ట్రా జీవం పుట్టింది, ఉన్న జీవం చనిపోయింది, ఎప్పటికీ కాదు. మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వవలసిన సందర్భం వస్తుందని చెప్పి వివరిస్తూ ఉన్నాను నేను. జీవం చనిపోయింది, జీవం పుట్టింది కాదు. జీవానికి దేహ సంయోగం, జీవానికి దేహ వియోగం, ఇంతే. కనుక అనాశినో ప్రమేయస్య తస్మాద్యుధ్యస్వ భారత. ఆ బింబమేముంది, ఇది అనాశి, ఎప్పటికీ నాశనం లేనటువంటిది. అప్రమేయం, ఆ పరమాత్మ అనేటువంటి జీవాన్ని ఎవరు కూడా పూర్తిగా తెలుసుకొనలేరు. కనుక జీవికి మరణం లేనందున నా తాతల్ని, నా ముత్తాతల్ని, నా అన్నదమ్ముల్ని చంపుతున్నాను కాదు, వారికి చావు లేదు, ఆ జీవికి చావు లేదు. ఏనం వేత్తి హంతారం యశ్చైనం మన్యతే హతం ఉభౌతౌ న విజానీతో నాయం హంతిన హన్యతే. అటువంటి జ్ఞానం లేనటువంటి వాడు, జీవికి చావు లేదు, మరణం లేదని తెలుసుకోనటువంటి వాడు ఏమంటాడు, నేను చంపాను, వాడు చనిపోయాడు అని వ్యవహారం చేస్తాడు. ఇద్దరికీ ఆ స్వాతంత్ర జ్ఞానం, నిజమైనటువంటి శాస్త్ర జ్ఞానం లేదు. నేను స్వతంత్రంగా నేను చంపాను, వాడు చనిపోయాడని చెప్పి వాడు తలుస్తాడు తప్పితే అందులో నిజం లేదు. నజాయతే మ్రియతే వా కదాచిన్నాయం భూత్వా భవితా వా న భూయః అజో నిత్య శాశ్వతోయం పురాణో న హన్యతే హన్యమానే శరీరే. ఆ జీవికి జననం లేదు, మరణం లేదు. ఈ కాలంలో ఉన్నాడు, ముందటి కాలంలో లేదు, వెనకటి కాలంలో కూడా ఉండలేదు అనే పరిస్థితి లేదు. ఎప్పటికీ జన్మ లేదు, నిత్య శాశ్వత అయం పురాణ. ఎందుకంటే వాని బింబం నిత్యమైనటువంటిది కనుక ఆ నిత్యత్వం అనేటువంటి బింబంలో ఉన్నటువంటి క్వాలిటీ రిఫ్లెక్ట్ ఉంది ప్రతిబింబంలో కనుక వాడు కూడా
నిత్యుడే. నహన్యతే హన్యమానే శరీరే. మీరు చంపాలని తలిస్తే ఏమవుతుంది అంటే ఆ దేహం మాత్రం వియోగం అవుతుంది తప్పిస్తే జీవికి మరణం లేదు. వేదా వినాశనం నిత్యం జయేన అజమవ్యయం కథం సహర్ష పరుష పార్థ కం ఘాతయతి హంతికం. కనుక వీడు అవినాశి, వినాశం లేనటువంటి వాడు అని చెప్పి తలిచి నువ్వు లేవు అని చెప్పి చెబుతూ ఉన్నాడు. వాసాంసి జీర్ణాని యథా విహాయ. ఏ విధంగా అద్భుతమైనటువంటి దృష్టాంతం. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణాన్యన్యాని సంయాతి నవాని దేహి. నాకు ఒక కలర్ అంగి చాలా బాగా నచ్చింది. పండుగ దగ్గరలో ఉన్నది, సంక్రాంతి పండుగ కాబట్టి ఆ పండుగ రోజు ఈ షర్ట్ వేసుకోవాలని చెప్పి నేను కొత్త షర్ట్ని తీసుకొని వచ్చాను. పోయిన సంవత్సరం ఇదే పండగకి ఇంకో షర్ట్ తెచ్చి ఉంటే దాన్ని వాడిన తర్వాత దానికి చిల్లులు పడ్డాయి. అప్పుడు ఏం చేస్తాను, చాలా ఇష్టమైనటువంటి వెనకటి సంవత్సరపు ఉన్నటువంటి ఆ షర్ట్ని తీసేసి సంతోషంగా ఈ సంవత్సరం కొన్నటువంటి కొత్త షర్ట్ని వేసుకుంటాను. అలా అని చెప్పి పాత షర్ట్ని తీసా అని చెప్పి కళ్ళలో నీళ్లు ఎవరు పెట్టుకోరండి. కొత్త షర్ట్ వచ్చింది కదా అని చెప్పి సంతోషపడతాను, అందరికి చూపించుకుంటాడు, చూడండి కొత్తది ఎలా ఉంది ఎలా ఉంది ఎలా ఉంది. అదే విధంగా ఈ జీవం అనేటువంటి మనిషికి దేహం అనేటువంటిది ఒక షర్ట్ మాదిరి, ఒక వస్త్రం మాదిరి. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ. జీర్ణమైనటువంటి చిరిగిపోయినటువంటి ఈ బట్టలను ఏ విధంగా వదిలేసి కొత్త బట్టలను వేసుకొని సంతోషపడతాడో అదే విధంగా ఈ జీవం మీద ఉండి 60, 70, 80, 90, 100 సంవత్సరాలు వాడి 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 మెత్తదైపోయినటువంటి ఆ దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతాడు. వాసాంసి జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాని సంయాతి నవాని దేహి. బట్టవలే చిల్లుపడ్డటువంటి, కళ్ళు కనిపించకుండా, రుచి తెలియకుండా, శబ్దం వినకుండా చెవుడైనటువంటి ఆ దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతాడు. కనుక ఈ జీవిని ఏ శస్త్రం కూడా భేదించలేదు. నైనం చిందంతి శస్త్రాడి నైనం దహతి పావక. ఏ అగ్ని కూడా కాల్చలేదు ఆ జీవిని. నచైనం క్లేదయంతి. ఏ నీరు కూడా తడి చేయలేదు ఆ జీవాన్ని. నశోషయతి మారుత. ఏ గాలి దాన్ని శోషింపజేయలేదు, ఎండబెట్టలేదు. అటువంటి జీవస్వరూపం అచ్ఛేద్యోయం అదాహ్యోయం అక్లేద్యో శోషయేవచ నిత్య సర్వగతస్థాణు అచలోయం సనాతన అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే తస్మాదేవం విదిత్వేనం నానుశోచితమర్హసి. ఎందుకు అంటే ఆ జీవికి ఎందుకు ఈ గుణాలు వచ్చాయి అంటే మరలా మొదట చెప్పినట్టే బింబంలో ఉన్నటువంటి గుణాలు. ఆ బింబానికి ఎప్పుడు కూడా జనన మరణాలు లేవు. అవ్యక్తోయం అచింత్యోయం అవికార్యోయం ఉచ్యతే. ఆ బింబానికి అవికార్యం, వికారం లేదు. కనుక జీవికి కూడా ఎటువంటి వికారం లేదు. కనుక వీరిని చూసి బాధపడకు. అతచైనం నిత్యజాతం నిత్యం వా మనసే మృతం తథాపిత్వం మహాబాహో నైవం శోచితి మర్హసి. జీవానికి స్వరూపనాశం లేనే లేదు. లేదండి, ఏ దేహము చేతన పితామహులు భీష్మాచార్యులు ఉన్నారో ఆ దేహం ఒకసారి పోతే తిరిగి ఆ దేహంలో ఉన్నటువంటి జీవాన్ని నేను చూడలేదు కదా, అన్నందుకు నాకు దుఃఖం అని అంటావో అంటే దానికి కూడా నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే జాతస్య హి ధ్రువో మృత్యురు ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద్ అపరిహార్యేర్తే నత్వం శోచితి మర్హసి. ఈ దేహములో ఆ జీవి మరలా కనిపించదు కనుక దుఃఖం అన్నట్టయితే ప్రతి సంవత్సరం నా పుట్టినరోజు, పండగ రోజు, బర్త్డే రోజు ఏం చేయాలి? ఏడుస్తూ కూర్చోవాలి. అయ్యో, ఒక సంవత్సరం నేను కాలాన్ని అతిక్రమించాను, మరణానికి దగ్గర పడుతున్నాను అని చెప్పి దుఃఖపడాలి, బాధపడాలి తప్పిస్తే సంతోషపడకూడదు. ఎందుకు అంటే జాతస్య హి ధ్రువో మృత్యు. ఎవడైతే పుడతాడో వానికి మృత్యు అనేటువంటిది తథ్యం. ఈ దేహాన్ని వదిలేయాల్సిందే. ధ్రువం జన్మ మృతస్య చ. ఎవరైతే మరణిస్తాడో వానికి మరలా జన్మ ఉండే ఉంటుంది, అది నిశ్చితం. ఈ రెండు అపరిహార్యం, పరిహారం చేయడానికి సాధ్యమే లేదు. వేటిని పరిహారం చేయడానికి సాధ్యమే లేదో దాన్ని గురించి
బాధపడవలసిన అవసరం లేదు. ఏదో తప్పు చేసి ఉంటాం, రేపు ఉదయం పోలీసులు వస్తారని చెప్పింటారు, రాత్రి నుంచి మనకు భయం పుడుతూ ఉంటుంది. అలా అని చెప్పి కాలాన్ని ఆపగలమా? ఇంట్లో వాచ్ని ఆపొచ్చు, సెల్ తీసేసో దేనో చేసి వాచ్ని ఆపొచ్చు తప్పిస్తే టైంని, కాలాన్ని ఆపలేరు. అది అపరిహార్యం. వీ హ్యావ్ టు ఫేస్ చేయాల్సిందే ఎప్పటికైనా. కనుక ఈ మరణం, జన్మ అనేటువంటిది, దేహ సంయోగం, దేహ వియోగం అనేటువంటిది ఇది అపరిహార్యమైనటువంటిది. కనుక దీన్ని గూర్చి నువ్వు బాధపడకు. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్య భారత అవ్యక్త నిధనాన్నేవ తత్రకా పరిదేవన. పోనీ లేదండి, మీరు బింబ ప్రతిబింబ భావాన్ని చెబుతూ ఉన్నారు. ఈ బింబ ప్రతిబింబాలలో ప్రతిబింబంలో ఉన్నటువంటి గుణాలు ప్రతిబింబంలో కనిపిస్తాయి, నిజం, ఒప్పుదాం. బింబం నిత్యమైనందుకు ప్రతిబింబం నిత్యం, రైట్, ఒప్పుదాం. కానీ ఒకవేళ అద్దం పగిలిపోతే అప్పుడు బింబ ప్రతిబింబ భావమే ఉండదు కదా అని అంటే, అందుకు భగవంతుడు అంటున్నాడు, అవ్యక్తాధీని భూతాని వ్యక్త మధ్యాని భారత. ఆ అద్దం అనేటువంటి ఉపాధి కారణం ఏముంది కదా, ఆ అద్దం అనేటువంటి కారణం ఇక్కడ భగవంతుని జీవుల మధ్యలో ఉన్నటువంటి కారణం ఏంటి అంటే, అద్దం స్థానంలో ప్రకృతి ఉన్నది. ఆ ప్రకృతి కూడా నిత్యమైనటువంటిది, లక్ష్మీదేవి నిత్యమైనటువంటిది. కనుక ప్రకృతి నిత్యం, బింబం నిత్యమైనప్పుడు ప్రతిబింబం కూడా నిత్యమే అవుతుంది. అద్దాన్ని తీస్తే ప్రతిబింబం పోతుంది. అద్దం ఎప్పుడు 24 గంటలు అద్దాన్ని పెట్టాను, దాని ముందు నిలబడ్డాను, నా ప్రతిబింబం 24 గంటలు ఉండే ఉంటుంది. కావున ఆ లయకాలంలో ఏ ప్రకృతి నుంచి ఈ ప్రతిబింబం పుట్టినదో, ఏ అద్దం నుంచి ఈ ప్రతిబింబం పుట్టినదో, లయకాలంలో ఆ జీవి ఏమవుతాడు అంటే ప్రకృతిలో లయ పొందుతాడు. అంటే తన దేహాన్ని లయం చేయిస్తాడు. ఆ ప్రకృతిలో లయం అయిపోతుంది దేహం. ఆశ్చర్యవత్ పశ్చిది కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తథైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనం అన్యశృణోతి శుత్వాప్యేవం ఏనం వేద నచైవ కశ్చిత్. కొందరు ఈ బింబి అయినటువంటి పరమాత్ముని స్వతంత్రతత్వంగా చూస్తారు, మరికొందరు స్వతంత్రతత్వంగా వర్ణిస్తారు, చెబుతారు. ఇంకొందరు ఎవరు కూడా మరొకరు స్వతంత్రులు ఎవరు లేరు అని చెప్పి తెలుసుకుంటారు. ఈ విధంగా వారి పరిస్థితి ఉంటుంది. దేహే నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. ఈ దేహి జీవి ఏమున్నాడు, వీనికి 3 దేహాలు ఉన్నాయి: స్థూల దేహం, లింగ దేహం, స్వరూప దేహం. ఈ 3 దేహాలలో రక్షకుడిగా భగవంతుడు సన్నిహితుడైనాడు జీవంలో. కనుక ఆ పరమాత్ముని బింబుడైనటువంటి ఆ నిత్యత్వపు గుణాలు ఆ జీవంలో ఉంటాయి. కనుక వానికి మృత్యు లేదు. స్వధర్మమపి చావేక్ష నవి కంపితుమర్హసి ధర్మాది యుద్ధాశ్చేయోన్యత్ క్షత్రియస్య న విద్యతే. అంతేకాదు అర్జున, నీ స్వధర్మాన్ని కూడా చూడు. నా బంధువులు అనేటువంటి ఎమోషన్ లో ఉండిపోయి నువ్వు నీ ధర్మాన్ని వదలకు. మనకు హరివంశంలో ఓ మాట వస్తుంది. భీష్మాచార్యుల వారు తమ తండ్రికై సాంవత్సరికం చేస్తూ ఉండగా శంతను మహారాజు పేరు మీద శ్రాద్ధం చేస్తూ ఉండగా నదీ తీరంలో పిండ ప్రధాన సమయంలో దర్భపు మీద పిండాలు పెట్టాలి. ఆ సమయంలో భూమి నుంచి చెయ్యి పైకి వస్తుంది. అది ఎవరిది? తన తండ్రి చెయ్యి. వాటికి ఉన్నటువంటి నగలను చూసి భీష్మాచార్యులు గుర్తిస్తారు. నాన్న, నీ చెయ్యి వచ్చింది కదా, ఏం చేయాలి? అప్పుడు ఆకాశవాణి అవుతుంది, భీష్మ, నాకు చాలా ఆకలేస్తుందయ్యా, నువ్వు దర్భల మీద ఆ పిండాలను పెట్టి ఆ పిండాల యొక్క ఫలాన్ని జనార్దన స్వామి భగవంతుడు తీసుకొని మరలా నాకు ఇవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది. అంత ఆకలిని కూడా నేను తట్టుకోలేను. దయచేసి నా చేతిలోనే పిండాలను పెట్టు అనగా ఒక్క క్షణం విచారం చేస్తారట. అయ్యో నా తండ్రి. మరుక్షణమే విచారం చేయకుండా ఏం చేస్తాడు? దర్భల మీద పిండాలు పెడతాడు.
మనమైతే ఏం చేస్తాం, ఎమోషన్ లో అయ్యో నా తండ్రి కదా అని చెప్పి చేతిలోనే పెట్టేస్తాం. అలా కాకుండా స్వధర్మం, నా ధర్మం ఏంటి, నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యం ఏంటి, శాస్త్రంలో ఏం చెప్పారు, ఎమోషన్ లో పడి ధర్మాన్ని వదలడం కాదు, ధర్మం కోసం ఎమోషన్స్ ని వదలాలి అని చెప్పి ఈ దృష్టాంతం మనకు తెలుపుతుంది. అందుకు భగవంతుడు అంటున్నాడు, స్వధర్మమపి చావేక్ష నవికంపితు అర్హసి. నీ ధర్మాన్ని చూడు, తర్వాత ఎమోషన్స్ నెక్స్ట్ స్టెప్. ధర్మాది యుద్ధాచేయోన్నత క్షత్రియస్య న విద్యతే. ధర్మమైనటువంటి యుద్ధం కంటే గొప్ప ధర్మం క్షత్రియులకి లేదు, కనుక యుద్ధం చెయ్యి. యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం. ఎంత పుణ్యాత్ముడవయ్యా నువ్వు, నీ కోసం స్వర్గద్వారం తనంతట తాను తెరుచుకున్నది. నీవేం యుద్ధానికి వస్తానని చెప్పి కాళ్ళు దువ్వి యుద్ధానికి వెళ్ళినటువంటి వాణి కావు నువ్వు. వారై యుద్ధానికి వచ్చారు, అది ఏంటి, నీకు స్వర్గద్వారం. వారితో యుద్ధం చేస్తే నీకు స్వర్గం కలగడం నిశ్చితం. సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశం అతచేత్వం ధర్మం సంగ్రామం కరిష్యతి తతస్వధర్మం కీర్తించా హిత్వా పాపమావససి. ఇంత అవకాశం ఉన్నా కూడా ఇప్పటికీ నేను యుద్ధాన్ని చేయనని చెప్పి నువ్వు తలిస్తే ఏమవుతుంది, నీ స్వధర్మాన్ని వదిలినటువంటి వాణి అవుతావు, నీ కీర్తిని పోగొట్టుకుంటావు. అంతేకాదు స్వధర్మాన్ని వదిలినందుకు పాపం కూడా వస్తుంది. కనుక స్వధర్మం ఇది చాలా ముఖ్యమైనటువంటిది. అకీర్తించాభిభూతాన్ని కథయిష్యంతి తేవ్యయాం సంభావితస్య చ కీర్తి మరణాద్ అతిరిచ్యతే. ఎవరికైతే అకీర్తి అపకీర్తి వస్తుందో వానికి ఆ దుఃఖం ఎలా ఉంటుందంటే మరణం కంటే అధికమైనటువంటి దుఃఖాన్ని కలిగిస్తుంది. భయద్రాణాదుపరతం వంశంతే త్వం మహారథాః ఏషాంచత్వం బహుమతో భూత్వా యాస్యసి రాఘవం. ఇంతవరకు అర్జునుడు అంటే ఒక బ్రాండ్, అది మహామహారథుల్ని ఓడిగొట్టాడు, వారందరూ పరాభూతులయ్యారు, ఓడిపోయారు అనేటువంటి ఒక కీర్తి ఉన్నటువంటిది ఈ ఒకే ఒక ఇన్సిడెంట్స్ చేత. నువ్వు యుద్ధం చేయకుండా పోయావో అంటే వారందరూ కూడా నిన్ను తిడతారు. ఏం అర్జునుడు, అర్జునుడి గురించి మేమేమో విచారం చేశాము, కానీ అర్జునుడు ఇంత చిన్నవాడా అని చెప్పి నీ గురించి ఏదేదో మాటలు మాట్లాడతారు. అవాచ్యవాదాంశ బహూన్ వదిష్యంతి తవాహితాః నిందంతస్తవ సామర్థ్యం తతో దుఃఖతరం కిం. దానికంటే దుఃఖకరమైనటువంటి ప్రసంగం ఏముంది చెప్పు అర్జున. హతో వా ప్రాప్సిసి స్వర్గం జిత్వా వా భోక్షసే మహీం తస్మాదుత్తిష్ట కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయః. యుద్ధం చేస్తూ చనిపోయావో స్వర్గం, గెలిచావో రాజ్యం, కనుక రెండు విధాలుగా నీకు సుఖమే ఉన్నది. కనుక యుద్ధానికి కృత నిశ్చయుడు బయలుదేరు. సుఖ దుఃఖే సమయకృత్వా లాభాలాభౌ జయాజయో తతో యుద్ధాయుజ్యస్వ నైవం పాపమాప్సి. చంపడం ద్వారా పాపం అంటావా? లేదు. గెలిచినా ఓడినా, సుఖం కలిగినా దుఃఖం కలిగినా సమానంగా ఉండాలి. గెలిచినా అని చెప్పి ఎగిరి గంతేయడం, ఓడిపోయానని చెప్పి కుంగిపోవడం ఇది మంచిది కాదు. ఈ విధంగా నువ్వు యుద్ధాన్ని చేసినట్టయితే నీకు పాపం కలగదు. అంతా భగవంతుడు నాలో ఉండి జరుపుతున్నాడనే ఒక భావం చేత యుద్ధాన్ని చేయి. ఏషా తే విహితా సాంఖ్యే బుద్ధిర్యోగే త్విమాం శృణు బుద్ధ్యాయుక్తో యా పార్థ కర్మబంధం ప్రహాస్యసి. కనుక ఈ విధంగా జీవేశ్వరుల బింబ ప్రతిబింబావాన్ని తెలుసుకొని ఎవరైతే కర్మలను చేస్తారో వారికి సత్ఫలాలు ఉన్నాయి, పాపం ఎప్పటికీ కలగదు అని చెప్తూ తర్వాత జ్ఞాన సాధనలను ముందు చెబుతూ ఉన్నారు. నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయోన విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్. మధ్యలో మనము కర్మలు చేసేటప్పుడు కొంచెం విఘ్నాలు కలగచ్చు, లేకపోతే ఎక్కువ తక్కువ కావచ్చు, అటు ఇటు కావచ్చు కర్మలు. కానీ ఆ కర్మలను చేసేటప్పుడు నిష్కామంగా చేస్తే ఏ ఫలాపేక్ష లేదు, భగవత్ ప్రేరణయ భగవత్ ప్రీత్యర్థం ఈ దాన అనేటువంటి కర్మాన్ని చేస్తూ ఉన్నా అని అనుకొని నేను దానం చేశాను, ఏమవుతుంది అంటే మనము చేసేటువంటి కర్మల్లో ఏదో హెచ్చు తగ్గులు ఉంటే, లోపాలు ఉంటే అవన్నీ కూడా పరిహారమై పరిపూర్ణమైనటువంటి ఫలాన్ని మాకు అవి ఒసగుతాయి, ఇస్తాయి. మనకు వ్యవసాయాత్మిక ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయిన. ఈ విధంగా ఉన్నప్పుడు లోకములో మనకు ఒక విధి ఉన్నది.
ఆ విధిని చెప్పడానికి వేదాలు ఉన్నాయి. ఆ వేదాలను ఒక్కొక్కరు ఒక్కో రకంగా చూస్తూ ఉంటారు. కానీ తత్వము ఒక్కటే, సత్యమైనటువంటి మార్గం ఒక్కటే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, అహం బ్రహ్మాస్మి అని చెప్పి ఒక వాక్యం ఉంది. దాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూశారు. శంకరాచార్యుల వారు అంటారు, అహం అంటే నేను, బ్రహ్మ అంటే భగవంతుడు, అస్మి ఉన్నాను, నేను బ్రహ్మ ఒకరం. రామానుజాచార్యులు అంటారు, అహం సంసారంలో నేను సబార్డినైట్ ఉన్నటువంటి వాడిని, బ్రహ్మ మోక్షంలో బ్రహ్మై అస్మి ఉన్నాను. అంటే సంసారంలో నేను చిన్నవాణ్ణి, మోక్షంలో మాత్రం బ్రహ్మస్థానాన్ని పొందుతాను, బ్రహ్మకు సముడై ఉంటాను అని చెప్పి వారంటారు. శ్రీమదాచార్యులు అంటారు, అహం అంటే అహేయత్వాద్ అహం నామ, ఎటువంటి దోషాలు లేనటువంటి వాడు కనుక ఆ భగవంతునికి బ్రహ్మ, అది అహం అని పేరు. అహేయత్వాద్ అహం నామ, హేయమైనటువంటిది ఏదీ లేదు కనుక ఆయనకు అహం. దోషం లేదు, అంతేకాదు బ్రహ్మ బృహంతో హి అస్మిన్ గుణా, అన్ని గుణాల చేత నింపబడి ఉన్నాడు కనుక, గుణపూర్ణుడు కనుక భగవంతునికి బ్రహ్మ అని పేరు. సో దోషాలు లేవు, బ్రహ్మ గుణపూర్ణ అయినటువంటి వాడు అస్మి ఉన్నాడని చెప్పి ప్రమాణాల చేత సిద్ధమైనటువంటి వాడు, దోషము లేనటువంటి వాడు, గుణపూర్ణుడు అని చెప్పి ప్రమాణాల చేత సిద్ధమైనటువంటి వాడు ఎవరో అటువంటి వాడు అహం బ్రహ్మాస్మి అనే వాక్యార్థం అని చెప్పి శ్రీమదాచార్యులు అంటారు. ఈ విధంగా ఒక వేద వాక్యానికి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చూస్తూ ఉండగా ఒక్కొక్క తత్వం బయటపడుతుంది. కానీ నిజమైనటువంటిది ఏది? సత్యం ఒక్కటే, సత్యం ఒక్కటే. కనుక ఆ సత్యాన్ని తెలుసుకొని ఆ తత్వం యొక్క మార్గంలో ప్రయాణం చెయ్యాలి. బహుశాఖ హ్యనంతాశ్చ బుద్ధయో వ్యవసాయినాం యామిమాం పుష్పితాం వాచం ప్రవదంత్య విపశ్చితః వేదవాదరత పార్థ నాణ్యదస్తీతి వాదినః. ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్కరంగా చూస్తారు. కామాత్మనః స్వర్గపరాః జన్మకర్మ ఫలప్రదాం క్రియా విశేష బహలాం భోగైశ్వర్య గతిం ప్రతి. కనుక ఎవరైతే కామాత్మానః స్వర్గపరాః జన్మ కర్మ ఫలప్రదాం, కర్మలు చేసేటప్పుడు ఎవరైతే తాను సకామ కర్మలను చేస్తాడో వారికి ఏమవుతుంది అంటే కేవలం స్వర్గం మాత్రం లభిస్తుంది. కామాత్మానః కామించేటువంటి వారు, సకామ కర్మలు చేసేటువంటి వారు కనుక వారికి కేవలం స్వర్గం మాత్రం లభిస్తుంది. క్రియా విశేష బహుళాం భోగైశ్వర్య గతిం ప్రతి. వారు చేసేటువంటి కర్మలు కూడా అన్నీ కూడా భోగం మరియు ఐశ్వర్యం కొరకే చేస్తూ ఉంటారు. భోగైశ్వర్య ప్రసాక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మికా బుద్ధి సమాధౌ న విధీయతే. ఎవరైతే కేవలం భోగం కోసం, ఐశ్వర్యం కోసం నేను ఈ కామాల్ని భోగించాలి అనుకుంటూ ఉంటాడు, అటువంటి వాణి మనస్సు ఎప్పుడు వాటి యందే లగ్నమై ఉంటుంది. ఆ ఆశలు వస్తూ ఉండడం చేత వాని బుద్ధి ఏకాగ్రతతో భగవంతుని యందు ఉండదు. సమాధౌ నవిధీయతే, భగవంతుని యందు సమాధి అవస్థలో ఆ మనస్సు వెళ్ళదు. ఎందుకంటే వానికి విషయాకాంక్ష అధికంగా ఉంది, ఎప్పుడు దాన్ని తలుస్తూనే ఉంటాడు కనుక అందులోనే ఆ మనస్సు చంచలవుతుంది. ఒకటి దొరికితే 2 కావాలి, 2 దొరికితే 3 కావాలి, 3 దొరికితే 4 కావాలి, అక్కడ వానికి తృప్తి ఉండదు. త్రైగుణ్య విషయా వేదాః నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్యసత్వస్థః నిర్యోగక్షేమ ఆత్మవాన్. కొన్నిసార్లు వేదం కూడా మనల్ని మభ్యపెట్టడానికి ప్రయత్నిస్తుంటుంది. త్రైగుణ్య విషయా వేదాః, త్రిగుణాలు సాత్విక రాజస తామస అనేటువంటి 3 ఫలాలను ఇచ్చేటువంటి స్వర్గంలో స్వర్గ విషయమైనటువంటిది వేదం. అంటే పైన చూడ్డానికి వేదం ఏం చేస్తుంది అంటే, దేని మీదైతే నాకు అధికారం ఉందో స్వర్గకామో యజేత, స్వర్గాపేక్ష ఉన్నటువంటి వాడు యాగం చెయ్యండి అని చెప్పగానే మనం యాగం చేయడానికి ప్రారంభిస్తాం. చూడ్డానికి ఇది స్వర్గఫలాన్ని మాత్రమే ఇస్తుంటుంది. కానీ స్వర్గం అంటే స్వరూపభూతమైనటువంటి గమనం,
గమనం అంటే గంతవ్య స్థానం అంటే డెస్టినేషన్. స్వరూపభూతమైనటువంటి డెస్టినేషన్ ఏది అంటే మోక్షం అని చెప్పి శ్రీమదాచార్యులు భాష్యాల్లో చెబుతారు. కనుక స్వర్గం అంటే మోక్షం. ఆ మోక్షం కోసం యాగం చెయ్యాలి అంటే యజ్ఞవరాహ భగవంతుణ్ణి మనం ధ్యానించాలి అనేటువంటి లోపల ఆంతర్యమైనటువంటి అర్థం అది. చూడ్డానికి మాత్రం స్వర్గకామో యజేత, పైన చూడ్డానికి ఇలా ఉంటుంది. కనుక వేదం కూడా మమ్మల్ని మభ్యపడుతుంది. త్రైగుణ్య విషయా వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున. కనుక ఆ స్వర్గాది ఫలాల మాత్రం అపేక్షించకుండా నువ్వు యుద్ధాన్ని చెయ్యి, నిష్కామంగా చేస్తే అటువంటి ఫలాలు నీకు లభిస్తాయి. నిర్ద్వంద్వ నిత్యసత్తస్థ నిర్యోగక్షేమ ఆత్మవాన్. ఎప్పుడు మనస్సుని భగవంతుని యందు లగ్నం చేసి ఏ కర్మను చేసినా కూడా అదేమవుతుంది? నిర్ద్వంద్వ. నేను 48 రోజులు ప్రదక్షిణ నమస్కారాలు చేశాను, కానీ నా మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరలేదు అంటే చాలా కోపం వస్తుంది. రాఘవేంద్ర స్వామి వారి మీద కానీ, రఘుత్తమ తీర్థ స్వాముల మీద కానీ, ఏంటండి అన్ని రోజులు సేవ చేస్తే నాకు ఫలాన్నే ఇవ్వరా వీళ్ళు? కాదు, సేవ చేసేటప్పుడే స్వామి భగవత్ ప్రీత్యర్థం చేస్తూ ఉన్నా అని తలిచి చేస్తే అది ఫలాన్ని తప్పక ఇస్తుంది. యావానర్థ ఉదపానే సర్వత సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానత. ఏ విధంగా అన్ని నదుల డెస్టినేషన్ ఏంటి? సముద్రం. ఆ నదుల్ని ఆపామనుకోండి, నదుల్ని సముద్రానికి వెళ్లకుండా ఆపాం, ఒక ఆనకట్ట కట్టాం, డ్యామ్ కట్టాం, అప్పుడు సముద్రంలో నీళ్లు తగ్గుతాయా? లేకపోతే వదిలాం, ఆ నీళ్ళన్నీ సముద్రంలో చేరాయి, సముద్రం ఏమైనా పెరిగింది అని మనకు అనిపిస్తుందా? అదే విధంగా ఎవరైతే బుద్ధివంతుడై ఉంటాడో, భగవంతుని యందే మనస్సు ఉంచి నిష్కామ కర్మలను చేస్తూ ఉంటాడో అటువంటి వానికి కర్మఫలం లభించినా లభించకుండా సముద్రం వలె వాడు ఒకే విధంగా ఏకరకంగా ఉంటాడు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. నీ అధికారం ఎప్పటి వరకు అంటే కర్మణ్యేవ అధికారస్తే, కర్మను ఆచరించడంలో మాత్రమే, ఆచరించడానికి మాత్రమే నీ అధికారం. నేను ఈ కర్మను ఆచరించాను కనుక నాకు ఈ ఫలాన్ని ఇవ్వాలి నువ్వు అనేటువంటి అడిగే దాంట్లో ఆ అధికారం లేదు. ఫలాల్ని ఆపేక్షించే దాంట్లో అధికారం మనిషికి లేదు. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచ మా కర్మ ఫల హేతుర్భూహు మాతే సంగోస్త్వ కర్మణి. ఆ కర్మ ఫలాల యొక్క సంఘాన్ని ఎప్పటికీ అపేక్షించకు. యోగస్థ కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యోత్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. యోగంలో ఉండి అంటే భగవంతుని జ్ఞానం అంతను చేయించేటువంటి వాడు భగవంతుడు అన్నటువంటి ఒక ఆ స్వతంత్రుడైనటువంటి భగవంత్ బుద్ధితో నువ్వు కర్మలను చెయ్యి. ఆ కర్మ ఫలాల యొక్క సంఘాన్ని మాత్రం చేయకు. నాకు ఇటువంటి ఫలం కావాలి అనేటువంటి సంఘం చేత, బుద్ధి చేత, సకామం చేత కర్మలను ఆచరించకు. సిద్ధ్య సిద్ధ్యో సమోభూత్వ, ఆ కర్మలు చేయడం ద్వారా సిద్ధి కలగని సిద్ధి కలగకపోని రెండు విషయాల్లో సమంగా ఉండు. సమత్వం యోగ ఉచ్యతే, దాన్నే యోగం అని అంటారు. సమత్వం. భాష్యంలో తత్వప్రకాశికలో దీన్నే శ్రీమదాచార్యులు వారు కానీ, టీకారాయలు కానీ చెబుతారు. నా సంకల్పం ఉంది, దేవుని సంకల్పం లేదు, పని జరగదు. నా సంకల్పం లేదు, దేవుని సంకల్పం ఉంది, అన్ఎక్స్పెక్టెడ్ గా నాకు ఆ ఫలాలు దొరుకుతాయి. ఆశ్చర్యమైపోతుంది, అయ్యో నేను ఊహించనే లేదండి ఈ పని అయిపోయింది చూడండి. దీనికి కారణం దేవుని సంకల్పం. నా సంకల్పం ఉంది, దేవుని సంకల్పం ఉంది, పని అయింది. అప్పుడు నేను అహంకారం పడతాను, చూడండి నేను ఇట్లా సంకల్పం చేసుకున్నాను, ఇలా ఫలం వచ్చేసింది, నేను 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 అనేటువంటి అహంకారం వస్తుంది. కనుక వీటిలో కామన్ ఫ్యాక్టర్ ఏది అంటే భగవత్ సంకల్పం. భగవత్ సంకల్పం ఉంటే ఆ ఫలం లభిస్తుంది, లేకపోతే లేదు అని తెలుసుకున్నటువంటి వాడు ఫలించింది అంటే దేవుని సంకల్పం ఉంది, ఫలించలేదు అంటే దేవుని సంకల్పం లేదు, కనుక మరలా నేను ప్రయత్నించాలి అని చెప్పి వాడు కృంగిపోక కర్మలను మరలా చేయడానికి ప్రారంభిస్తాడు. సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలయేతవ. ఇటువంటి
కర్మయోగం కంటే బుద్ధి యోగం, జ్ఞానం, భగవద్ జ్ఞానం ఏముంది కదా, ఇది చాలా గొప్పది. దూరేణి అవరం కర్మ బుద్ధి యోగా ధనుంజయ. బుద్ధి యోగం కంటే కర్మయోగం ఇది చాలా దూరం అనేటువంటిది, చాలా చిన్నది. బుద్ధౌ శరణమన్విచ్చ కృపణ ఫలహేతవ. కనుక ఎవరైతే కృపణలై ఉంటారో, డిజైర్స్ ఎక్కువ ఉంటుందో, ఎప్పుడు నాకు ఇది కావాలి ఇది కావాలి ఇది కావాలని చెప్పి అపేక్షిస్తుంటారో, అటువంటి వారి ఫలహేతవ, ఫలానికి కారణమైనటువంటి ఆ కార్పణ్యాన్ని వదిలేసి బుద్ధి అందు భగవంతుడు స్వతంత్రుడు, భగవంతుడు అన్ని చేయించేటువంటి వాడు, నేను వాని ప్రతిబింబుణ్ణి, ఆయన ఏం చేస్తాడో నేను దాన్ని చేస్తాను అని చెప్పి ఎవరైతే తన బుద్ధిని ట్యూన్ చేసుకుని ఉంటాడో వాడు మాత్రం సుఖంగా ఉండగలడు. బుద్ధియుక్తో జహాతీహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగా యుజ్యస్వ యోగ కర్మ కౌలశం అని చెప్పి దాని గురించి విస్తారంగా చెప్తున్నాడు. సమయం లేదు కనుక కొంచెం వేగంగా వెళ్తున్నా. కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః జన్మ బంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. ఎవరైతే ఈ విధంగా తమ కర్మలను తప్పక ఆచరించాలి, విహితమైనటువంటి కర్మలు, వర్ణ ఆశ్రమ కర్మలను తప్పక ఆచరించాలి. ఆచరించేటప్పుడు ఫలత్యాగం ఉండాలి. నాకు ఇటువంటి ఫలం కోసం దీన్ని చేస్తున్నాను అనేటువంటి బుద్ధి ఉండకూడదు. మనం అనుకోవచ్చు, ఎక్కడైనా ఇలా సాధ్యమా అండి? ఫలాపేక్ష లేకుండా ఎవరైనా పని చేస్తారా? చెయ్యాల్సిందే. మనమందరం చేస్తూ ఉంటాం, కానీ దాని గురించి గమనం లేదు మనకు, గమనించి ఉండం. వెహికల్ మీద వెళ్తూ ఉంటాం, వెళ్ళేటప్పుడు సిగ్నల్లో రెడ్ పడ్డది, ఆపుతాం. తర్వాత గ్రీన్ పడ్డది, ముందుకు వెళ్తూ ముందు ఒక మనకు ట్రాఫిక్ పోలీస్ కనిపించాడు. వాడి దగ్గరికి వెళ్ళండి, అయ్యా మీరు రెడ్ సిగ్నల్ వేసినప్పుడు నేను ఆపాను, చాలా సంతోషం అండి. మళ్ళీ ఇంకోసారి చెప్పండి, మీరు రెడ్ సిగ్నల్ వేసేప్పుడు నేను ఆపాను, చాలా సంతోషం అండి. మూడోసారి చెప్పండి, మీరు రెడ్ సిగ్నల్ వేసేటప్పుడు నేను నా బండిని ఆపాను. కోపం వస్తుంది దానికి. ఆపారండి, ఏం చేయాలి దానికి? నేను లేదు, మీరు చెప్పినందుకు నేను ఆపాను కదా, కనుక నాకు 500 రూపాయలు ఇవ్వండి అని చెప్పి ఉల్టా ట్రాఫిక్ పోలీస్ని అడగండి మీరు, వాడేం చేస్తాడు? 1000 రూపాయలు చలాన్ రాసిచ్చి పంపిస్తాడు మనకు. ఎందుకంటే కొన్ని కర్మలు ఇవి మన ధర్మం. ఒకవేళ రెడ్ సిగ్నల్ పడ్డా కూడా నేను ముందుకు వెళ్ళింటే అని చెప్పి మీరు అడగలేరు. అడిగితే మీ బండిని సీజ్ చేసి మేము జైల్లో వేస్తామంటారు. ఆ ధర్మాలు కర్మాలు ఏమున్నాయి, కొన్ని మనం తప్పక ఆచరించాలి. మన కర్మ, మన కర్తవ్యం. ఆ కర్తవ్యము చేత ఫలాల్ని అపేక్షించరాదు. అదే విధంగా బ్రాహ్మణుడు అయినందుకు సంధ్యావందనం చేయాలి. సంధ్యావందనం చేసినందుకు ఫలాపేక్ష ఉండకూడదు. నేను సంధ్యావందనం చేశాను కాబట్టి నాకు ఇటువంటి ఫలం కలగలేదు కనుక సంధ్యావందనాన్ని వదిలేస్తున్నాను కాదు. దేవుడు బ్రాహ్మణ్యం అనేటువంటి ఒక స్థానాన్ని మనకి ఇచ్చినందుకు దానికి తగ్గట్టుగా కర్తవ్యమైనటువంటి కర్మలను మనం చేయవలసినదే. అక్కడ ఫలాపేక్ష ఉండకూడదు. కనుక ఫలం త్యక్త్వా మనీషిణః జన్మబంధ వినిర్ముక్తా పదం గచ్చంత్యనామయం. ఎవరైతే ఈ విధంగా తన కర్తవ్యం కానటువంటి ధర్మాలను కర్మలను ఎవరైతే నిష్కామముగా ఆచరిస్తారో అటువంటి వారికి శాశ్వతమైనటువంటి ముక్తి అనేటువంటి ఫలం లభిస్తుంది. యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతిరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శృతస్య చ. ఎప్పుడైతే మోహకలిలం, మోహం చేత కలుషితమైనటువంటి బుద్ధి దూరం అవుతుందో అప్పుడు మనిషికి నిర్వేదం వస్తుంది. ఏ ఫలాలు నేను అపేక్షించకూడదు. మోహం లేదు కనుక ఫలాపేక్ష అనేటువంటిది పోతుంది. శృతి విప్రతిపన్నాయే తే యదా స్థాస్యతి నిశ్చల సమాధావచలా బుద్ధి తదా యుగం అవాప్ససి. ఈ విధంగా శృతి వేదాల చేత కలిగినటువంటి బుద్ధి ఎప్పుడైతే నిశ్చలంగా భగవంతుని యందు ఉంటుందో, ఎందుకంటే కామాలు లేవు, కామాలు లేనందున నాకు ఇటువంటి పదార్థాల యొక్క అపేక్ష ఉంది అని చెప్పి దానికోసం మనస్సుని ప్రయత్నం చేసి దాంట్లో పంపించడు. అంటే మనస్సు తన అధీనంలో ఉంది. ఈ విధంగా ఉన్నప్పుడు తదా గంతాసి నిర్వేదం. అదే నేను లాటరీ టికెట్ తీసుకున్నానండి, దానికి డబ్బు రాలేదు అనే దానికి బాధ ఉండదు. కనుక శ్రోతవ్యస్య శృతస్య చ శృతి విప్రతిపన్నాతే యదాస్తాస్య సమాధావచలా బుద్ధి
తదా యోగం అవాప్స్యసి. ఎప్పుడైతే మనస్సు ఏకాగ్రత చేత భగవంతుని యందు లగ్నమవుతుందో అప్పుడు వాని ఉద్ధారం పాజిటివ్ స్టార్ట్ అవుతుంది. పాజిటివ్ ఫలం వానికి ప్రారంభమవుతుంది, యోగం అనేటువంటిది వస్తుంది అని చెప్పగానే అర్జున్ అంటున్నాడు, స్థిత ప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. స్వామి, స్థిత ప్రజ్ఞుడు ఎవరైతే భగవంతుని యందు బుద్ధిని స్థిరంగా ఉంచుంటాడో అటువంటి వాణి సమాధి అంటే ఏంటి, వాని భాష ఎలా ఉంటుంది, స్థితదీ కిం ప్రభాషేత కిమాసీత వ్రజేతి కిం, వాడు ఎలా ఉంటాడు, ఏం చేస్తుంటాడు, దాన్ని చెప్పాలి అని చెప్పగా అందుకు భగవంతుడు అంటున్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థిత ప్రజ్ఞస్తదోచ్యతే. ఎప్పుడైతే మనస్సులో ఉన్నటువంటి కామాలన్నింటినీ త్యజించి భగవంతుని యందే తన మనస్సుని ఎవరైతే ఉంచుతాడో వాణ్ణి స్థిత ప్రజ్ఞ అని చెప్పి అంటారు. దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖేషు అనుద్విగ్నమనాః, దుఃఖం కలిగింది, కుంగిపోయి అయ్యో నాకంటే నీచుడెవ్వరు లేరు, నాకంటే కష్టాలు ఎవ్వరికి లేవు, నేనే కష్టతరమైనటువంటి జీవిని అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో అటువంటి వాడు స్థితప్రజ్ఞుడు కాలేడు. స్థితప్రజ్ఞుడైతే ఎప్పటికీ దుఃఖం ఉన్నా కూడా ఉద్విగ్నం కాడు వాడు. సుఖేషు విగత స్పృహ, ఏదైనా సుఖం కలిగిందో నా అంటి గొప్పవాడు లేడని చెప్పి ఎగురుతూ గంతులేస్తూ ఉంటాడు. కానీ ఎవరైతే స్థితధీ ఉన్నాడో వాడు ఏమి చెయ్యడు. వీతరాగ భయక్రోధ స్థితధీర్మునిరుచ్యతే. రాగాన్ని క్రోధాన్ని ఎవరైతే వదిలేసి ఉంటారో అటువంటి వానికి స్థితధీహి అని అంటారు. యస్సర్వత్ర నభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎక్కువ స్నేహం ఉండదు, అభిమానం ఉండదు. సర్వత్ర అనభిస్నేహ తత్తత్ప్రాప్య శుభాశుభం, ఏదొచ్చినా కూడా ఇది భగవత్ ప్రసాదం, నాకు మంచి కలిగింది భగవత్ ప్రసాదం, చెడు కలిగింది భగవత్ ప్రసాదం. నాభినందతి నద్వేష్టి, నాకు కావలసినటువంటి వచ్చింది కాబట్టి సంతోషపడ్డం, నాకు వద్దనుకున్నటువంటి నా దగ్గరికి వచ్చింది కాబట్టి ద్వేషించడం అనేటువంటి ఉండదు. అటువంటి వాణ్ణి స్థితప్రజ్ఞుడు అని చెప్పి అంటారు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇటువంటి స్థిత ప్రజ్ఞకు కావలసినటువంటి ప్రజ్ఞ ఏముంది కదా, ప్రజ్ఞా ప్రతిష్ఠ ఏముంది కదా, అది ఎలా వస్తుంది అంటే ఎప్పుడైతే ఇంద్రియాలు విషయం వైపు పరిగెడుతూ ఉంటాయో, సామాన్యంగా ఇంద్రియాలు చెడు విషయాల వైపు చాలా వేగంగా పరిగెడుతూ ఉంటాయి. అటువంటి వాటిని ఏ విధంగా ఈ కూర్మం, తాబేలు, ఆ తాబేల్ని తాకండి, తాకుతూనే ఏం చేస్తుందంటే దాని కాళ్ళు బయట ఉన్నప్పుడు అది లోపలికి లాగేసుకుంటుంది. మనం ముడితే చాలు కాళ్ళన్నీ లోపలికి వెళ్ళిపోతాయి, ఒక చిప్ప మాత్రం బయటకు కనిపిస్తుంటుంది. అదే విధంగా మనిషి తన ఇంద్రియాలను విషయాల వైపు వెళ్ళేటప్పుడు వాటిని తన వైపు ఎవరైతే లాక్కొని ఉంటాడో వానికి స్థితధీ అని అంటారు. వాడు స్థితప్రజ్ఞుడు. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఆ ఇంద్రియాలు మన వశంలో ఉండాలి అంటే ఏం చెయ్యాలి అంటే వాటికి ఉపవాసం ఇవ్వాలట, ఉపవాసం చేయించాలట. విషయాః వినివర్తంతే నిరాహారస్య దేహినః, ఆహారం లేనటువంటి జీవికి ఆ ఇంద్రియాలు తన వశంలో ఉంటాయి. రసవర్జ్యం రసోప్యస్య పరం దృష్ట్వా నివర్తతే యతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపశ్చితః. ఇంద్రియాలు మాత్రమే ఉంటాయి కానీ అర్థాల వైపు మనసు పరిగెడుతుంటుంది. దానికోసం ఏం చెయ్యాలి అంటే ఆ మనస్సుని భగవంతుని యందు లగ్నం చేయడం ద్వారా అర్థం వైపు కూడా మనస్సు వెళ్ళదు. ఇంద్రియాలు నిగ్రహించడానికి ఉపవాసం, మనస్సును వెళ్లకుండా ఉంచడానికి ఏకాగ్రత, రెండూ సాధన చేయడం ద్వారా మనిషికి ఆశలు తగ్గి భగవంతుని యందు జ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీత మత్పరః వశేహి యస్యేంద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరి ఇంద్రియాలైతే తన వశంలో ఉన్నాయో అటువంటి వానికి స్థితప్రజ్ఞుడని అంటారు. ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషు ఉపజాయతే సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఎప్పుడు విషయాల్ని స్మరించడం ద్వారా ఏమవుతుందంటే
దాన్ని పొందాలనేటువంటి కామం కలుగుతుంది. సంగాత్ సంజాయతే కామః కామాత్ క్రోధో విజాయతే. ఎప్పుడైతే కామం కలిగిందో దాన్ని పొందాలి పొందాలి పొందాలి, పొందకపోతే కోపం వచ్చేస్తుంది. ఎప్పుడైతే కోపం వస్తుందో అప్పుడు వివేకాన్ని కోల్పోతాడు. క్రోధాత్ భవతి సమ్మోహః సమ్మోహ స్మృతి విభ్రమః. ఆ మోహం రావడం ద్వారా ఏమవుతుంది అంటే ఇది మంచిది ఇది చెడు అనేటువంటి వివేకాన్ని కోల్పోతాడు. స్మృతి విభ్రమం అవుతుంది. స్మృతి భ్రంశాత్ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ఎప్పుడైతే ఆ వివేకం కోల్పోతున్నాడో వాడు నశించడం నిశ్చితం. రాగద్వేష వియుక్తైస్తు విషయానింద్రియేశ్చరన్ ఆత్మవశైర్విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. ఎవరైతే రాగద్వేషాలను వదిలి విషయాలను మరియు ఇంద్రియాలను తన వశంలో ఉంచుకొని తనను మాత్రం భగవంతుని యందు తల్లీనం చేసుకుంటాడు, అటువంటి వాడు ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదాన్ని, భగవంతుని సంతోషాన్ని పొందుతాడు. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే. భగవత్ ప్రసాదం చేత వాడు చేసినటువంటి సకామ పుణ్యాలు ఆ సకామ పుణ్యాలు ఏంటి? బంధకమైనటువంటివి. అటువంటి పుణ్యాలను పాపాలను రెండింటిని తొలగించుకొని వాడు ఏమవుతాడు? బుద్ధి శుద్ధమై ముక్తికి యోగ్యుడవుతాడు. ప్రసన్న చేతోహ్యాషు బుద్ధి పర్యవతిష్టతే. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భవన నచాభవేత శాంతి అశాంతస్య కుత సుఖం. ఎవరి బుద్ధి అయితే భగవంతుని యందు లగ్నమై ఉండదో అటువంటి వానికి భగవద్విషయకమైనటువంటి జ్ఞానం లభించదు. ఎవరికైతే భగవద్విషయకమైనటువంటి జ్ఞానం లేదో అటువంటి వానికి భగవత్ ప్రసాదం లేదు. ఎవరికైతే భగవత్ ప్రసాదం లేదో అటువంటి వానికి శాంతి లేదు. ఎవరికైతే శాంతి లేదో అటువంటి వానికి సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి, ఒక గంటన్నర మనం ప్రవచనంలో కూర్చుంటే సంసార దుఃఖాలు, ప్రవచనానికి వచ్చే ముందన్ని తలలో నింపుకొని వచ్చి ఉంటాం. అయ్యో మనవరాలు ఇట్లా, పిల్లలు ఇట్లా ఇట్లా అని చెప్పి విచారం చేసుకుని దుఃఖంతో వచ్చి కూర్చొని ఉంటాం. ఒక గంట అయ్యేదాకా మనస్సు వాటి వైపు వెళ్ళదు. ఒక గంట అయిన తర్వాత మరలా మనస్సు వాటి వైపు వెళ్తుంది. కనుక భగవద్ విషయాల్లో బుద్ధిని ఉంచడం ద్వారా ఆ దుఃఖాన్ని మనం అతిక్రమించవచ్చు. ఇంద్రియాణం హిచరతాం యన్మనోను విధీయతే తతస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావంభసి. ఎవరి ఇంద్రియాలైతే స్వతంత్రంగా విషయాలవి పరిగెడుతూ ఉంటాయో, వాటిని మనం నిగ్రహించకోమో, అటువంటి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సముద్రంలో గాలి చేత పడవ గిరిగిరా తిరిగి ఒక చోట ఆపితే ఏ దిక్కు వెళ్లాలో తెలియదు. అటువంటి పరిస్థితి వస్తుంది. కనుక తస్మాద్యస్య మహాబాహో నిగృహీతాని సర్వశః ఇంద్రియార్థేభ్యః తస్స ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎవరైతే ఇంద్రియాలు నిగ్రహించుకొని భగవంతుని యందు బుద్ధిని లగ్నం చేస్తారో వానికి స్థిత ప్రజ్ఞాని అంటారు. యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునేహే. ఎవరైతే జ్ఞాని అయి ఉంటాడో వాడు ఏం చేస్తాడంటే అందరూ విషయాలలో వెళ్ళి విషయ సుఖాన్ని అనుభవించాలి. విషయ సుఖం అనేటువంటిది ఒక నిద్ర. వారందరూ సామాన్యమైనటువంటి మనుషులు విషయ సుఖం అనేటువంటి నిద్రలో ఉండగా వీడు భగవద్జ్ఞానం అనేటువంటి యచ్చరావస్థలో ఉంటాడట, జాగృత అవస్థలో ఉంటాడు ఈ జీవి. ఎవరైతే జ్ఞాని ఏంటాడో అటువంటి వాడు. ఎవరైతే భగవంతుని జ్ఞానం అనేటువంటి విషయంలో పడుకొని ఉంటారో అటువంటి వాడు వీనికి పగలై ఉంటుంది. అంటే విషయాసక్తి అనేటువంటి దాంట్లో వీనికి రాత్రి దాంట్లో ఆసక్తి ఉండదు. రాత్రి ఏ విధంగా ఏ చలనం లేకుండా పడుకొని ఉంటామో అదే విధంగా విషయాసక్తిలో వీనికి చలనం ఉండదు జ్ఞానికి. అందరూ భగవద్జ్ఞాన విషయంలో పడుకొని ఉన్నప్పుడు వీడు లేచి ఉంటాడు, అంటే భగవద్జ్ఞానాన్ని ఆర్జిస్తూ ఉంటాడు. యస్యాం జాగృతి భూతాని సానిషా పశ్యతో మునే అపూర్యమాణమచలం సముద్రమాప ప్రవిశంతి యద్వత్ తద్వత్కామాయం ప్రవిశంతి శాంతి మాప్నోతి న కామకామి. ఎవనికైతే కామాలు ఉండవో వాడు శాంతిని పొందగలడు. విహాయ కామన్య సర్వాన్ పుమాంశ్చరతి నిస్పృహ నిర్మమో నిరహంకార సశాంతి మదిగచ్చతి. ఎవరైతే కామాలన్నింటినీ వదిలేసి నిస్పృహుడై కామాపేక్ష లేకుండా ఎవరైతే కర్మలను చేస్తారో వాడు నిర్మమ నిరహంకార, ఇది నాది, ఇది నేను చేస్తున్నాను స్వతంత్రంగా అనేటువంటి బుద్ధి లేకుండా ఉంటారో, కర్మలను చేస్తారో నిష్కామ కర్మలు, సశాంతి అధిగచ్చతి, వాడు ముక్తిని పొందగలడు. ఆ ముక్తిలో ఎప్పటికీ దుఃఖం లేదు, ఎప్పుడూ సుఖం ఉంటుంది. అటువంటి స్థానాన్ని పొందగలడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్త
నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్మాణం ఉచ్యతి. కనుక ఈ విధంగా బ్రాహ్మీ స్థితి ఉన్నది, భగవంతుని జ్ఞానం అనేటువంటి ఒక స్థితి ఉన్నది. అర్జున, ఈ స్థానాన్ని, ఈ జ్ఞానాన్ని ఆర్జించినటువంటి వానికి ఎప్పటికీ మోహం కలగదు. స్థిత్వాస్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. ఈ బుద్ధి ఉంది, అంతకాలంలో కూడా ఉండాలి. ఏదో ప్రవచనం విన్నాము, లేకపోతే ఓ 2-3 రోజులు దాని ప్రభావం ఉంది, తద్వారా మనము ఓ 3-4 రోజులు ఏం చేశాము, ఈ కర్మలు, నిష్కామ కర్మలను ఆచరించాం, తర్వాత పోయింది అంటే గోయింద. స్థిత్వాస్యాం అంతకాలేపి, అంతకాలంలో కూడా ఈ బుద్ధి స్థిరంగా ఉండాలి. అటువంటి వాడు బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మ మోక్షాన్ని పొందగలడు అని చెప్పి, ఇది సాంఖ్యయోగో నామ ద్వితీయోధ్యాయ. సాంఖ్యయోగం అనేటువంటి ఈ 2వ అధ్యాయం ఇక్కడ ముగుస్తుంది. ఈ విధంగా కృష్ణ పరమాత్ముడు నిష్కామ కర్మలు, ఇవి ఏంటి, భగవద్ జ్ఞాన సాధనములు, దానికోసం ఏం చేయాలన్నింటినీ కూడా వివరంగా చెప్పాడు. ఈ విధంగా ఎవరైతే నిష్కామ కర్మలను ఆచరిస్తారో అటువంటి వారికి భగవంతుడు తన స్థానాన్ని ఇచ్చి అనుగ్రహిస్తాడని చెబుతూ ఈ సాంఖ్యయోగం ముగుస్తుంది. మధ్వాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావం కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీకృష్ణార్పణమస్తు. ఈ రోజు ఒక అరగంట ఎక్కువ తీసుకున్నాను, ఎందుకంటే 72 శ్లోకాలు ఉన్నాయి. ప్రతి ఒక్క శ్లోకాన్ని స్పృశించాలి అనేటువంటి అపేక్ష చేత ఈ విధంగా చేశాను. ఏదైనా ఎక్కువ తక్కువలుంటే పెద్దలు మన్నించాలి. శ్రీకృష్ణ అర్పణమస్తు.